దేవుని యొక్క పిల్లలమైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచిన దినములన్నిటిలో కూడా దేవుడు తన యొక్క కృపలో మనల్ని దాచి మరి ఈ 6వ రోజు ప్రారంభపు సమయానికి ప్రభు మనల్ని నడిపించుకున్నాడు. మరి మిగిలినటువంటి దినములలో కూడా దేవుడు తన యొక్క కృపను మన మీద కురంభరించే విధంగా, అలాగే మరి మంచి వాతావరణంతో దేవుని యొక్క నామమును మనం మహిమపరిచే విధంగా దేవుడు తన కృప చూపించాలని మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి ఈ సమయంలో చాలా దూరం నుంచి జిన్నూరులో ఉంటున్నటువంటి రమేష్ బాబు మరి మన మధ్యకి రావటం జరిగింది. చాలా సంతోషము. మన ఆహ్వానాన్ని మన్నించి మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చి మన దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక మన సంఘం తరపున ప్రభువైన యేసు నామముల పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చి కొన్ని దేవుని యొక్క మాటలను తెలియజేయాలని నాకు ప్రేమపూర్వకంగా మరి ఈ సమయాన్ని రమేష్ బాబుకు అందజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. మిగిలిన మైకులు కట్టేసి వేరే మైకులు కట్టేసి పూర్తిగా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హలో హలో హలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ విశ్రాంతి దిన శుభాలు, అలాగే హ్యాపీ సుక్కోత్ చెప్పండి. పర్ణశాలల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎంతో చక్కగా, ఎంతో క్రమబద్ధంగా, భారం అనుకోకుండా చాలా మీరు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన సేవకులకి ఆదర్శప్రాయమే, ఇన్స్పిరేషన్ అన్నమాట. మీ గురించి మా సంఘాల్లో చెప్పుకుంటూ ఉంటాం. పడమటిపాలెం దేవుని సంఘం, లేకపోతే తాడినాడ దేవుని సంఘము, మీరెంత బాధ్యతగా ఉంటారో, ఎలా చక్కగా దేవునిలో నడుచుకుంటారో మా సంఘాల్లో చెప్పుకుంటూ ఉంటాను. అన్య కుటుంబాల్లో నుంచి వచ్చి మీరు ఎంతగా ప్రభు మీద ఆధారపడ్డారో, మరి సేవకునికి ఎంత లోబడి ఉంటారో ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే మా తాత ముత్తాతల నాడు నుండి మేము క్రైస్తవులమే అని చెప్పుకునే వాళ్ళ మధ్యలో మేము సేవ చేస్తూ ఉంటాము. కానీ కొంచెం ఎక్కువగా మనసు నొప్పించబడతా ఉంటాము. ఏ పూట కాపూట ఎలా జరుగుతుందో అనే ఆందోళనే ఉంటుంది మాకు. కాబట్టి మీ మధ్య పగలు రాత్రి కూడా ఇంతలాగా జరుగుతుండటం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనకి ఈ పర్ణశాలల పర్ణశాలల పండుగలు ఏంటి, మొత్తం అన్ని పండుగలు ఉన్నాయి, మీకు బాగా తెలుసు కదా. మొదటి పండుగ ఏంటి? గట్టిగా చెప్పండి. మొదటి పండుగ ఏంటి అమ్మా? తర్వాత అమ్మా గట్టిగా చెప్పండి. మీరు ఇంత అనుమానంగా చెప్తున్నారు ఏంటి మీరు? ఫస్ట్ది పస్కా, రెండవది పెంతెకోస్తు, తర్వాత అమ్మా ఫలసంగర పండుగ, కోత పండుగ,
వెరీ గుడ్. తర్వాత అమ్మా మొత్తం మిక్స్ చేసేయండి, కలిపేయండి ఇంకా. ఓకే రైట్. మీరు లైన్గా రాలేదు మీరు. ఓకే, మొదటిది పస్కా కదా. అది ఫస్ట్ బిగినింగ్ ఎలాగూ అని అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి రావడంతో దేవుడు అది స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ దేవుడు ఆ పస్కా పండుగను డిజైన్ చేసినప్పుడు, దాన్ని పుట్టించాలని అనుకున్నప్పుడు, బాగా ఆలోచన చేయండి. దేవుడు సృష్టిని కలుగు చేశాడు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టి కదా, నోటి మాటతో. ఎన్ని రోజుల సృష్టి? 6 రోజుల సృష్టి, 7వ రోజు విశ్రాంతి. అయినా కానీ అది లెక్కే. 7వ రోజు చేసిన పనేమీ లేదు, కానీ లెక్క అది. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, అసలు వారానికి 6 రోజులే ఉండాలి. ఎందుకని పని చేసింది 6 రోజులు, 6వ రోజుతో పని అయిపోయింది. మరి మనకులాగా ఏమన్నా 8 గంటల డ్యూటీ, ఇక మన వాళ్ళు చేస్తున్నారు విజయవాడలో డ్యూటీలు. కాబట్టి పొద్దుట 7 గంటలకు వెళ్ళిపోయి సాయంకాలం 9ంటికి ఎప్పుడో వస్తారు. అలాగే ఆయన ఏమో డ్యూటీలు చేయాలేంటి? 8 గంటలు, 24 గంటలు, 12 గంటల డ్యూటీ, 6 అవర్స్ డ్యూటీ, అలాగే ఏమన్నా ఉందా ఆయనకి? లేదు. నోటి మాటతో అన్నీ కలిగాయి. కలుగునుగాక అంటే కలిగి. నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది. అల్లాడిన దేవుని యొక్క ఆత్మ సమస్తమును కూడా కలుగేసింది. అంత నిరాకారము ఆకారములోకి వచ్చేసింది. అంత చీకటి, అంత వెలుగు అయిపోయింది. ఏమీ లేవు, అన్నీ వచ్చేసినాయి. ఏమీ లేని దాంట్లో నుంచి అన్నీ, శూన్యములో నుండి సమస్తము, చీకటిలో నుంచి వెలుగు, అన్నీ ఒక్క నోటి మాటతో కలుగు చేసేసాడు ఆయన. ఏం పెద్ద కష్టమేమీ కాదు కదా. వెలుగు కలుగునుగాక అని అనడానికి నాకు ఎంత టైం పట్టింది? ఇంకా మనం స్విచ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేయడానికి, స్విచ్ నొక్కడానికి టైం పడుతుంది మనకి కదా. కానీ దేవుడు వెలుగు కలుగునుగాకంటే వెలుగు కలిగేసింది అంతే. అది ఎంత వెలుగు? ప్రపంచానికి, మొత్తం విశ్వానికి వెలుగు కలిగింది. అలాగూ దేవుడు చాలా సునాయాసంగా కలుగు చేశాడు. కానీ ఒక రోజులోనే అన్నీ కూడా చేయగలడు కదా. వెలుగు కలుగును గాక, సూర్యచంద్రుడు కలుగును గాక, భూమి కలుగును గాక, వెంటనే వచ్చేస్తాయి. కానీ అలా చెయ్యగలిగినా సరే అలా చేయలేదు. మళ్ళీ ఒక పని చేశాడు, ఆ రోజు ఆగిపోయాడు. మళ్ళీ ఇంకొక రోజు పని చేశాడు, దాంతో సరిపెట్టేశాడు. మళ్ళీ ఇదంతా ఏంటది? ప్లానింగ్. ఆయన ఒక రోజులోనే చేయగలడు కదా. కానీ ప్లానింగ్ ఏదో ఉంది. ఎక్కడి దాకా తీసుకురావాలి ఆ సృష్టిని అంటే విశ్రాంతి వరకు తీసుకురావాలి. నా ఆలోచన మీకు ఏమన్నా అర్థమవుతుందా? నేను ఎలాగ ఆలోచిస్తానో నా ఆలోచనలు మీతో అలా పంచుకుంటున్నాను. ఒక్క రోజులోనే చేయగలిగిన సృష్టిని ఒక్క రోజులోనే చేయలేదు. సమర్థుడే, శక్తిమంతుడే, సృష్టికర్తే. కానీ 1 by 1 డే బై డే ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. దాని అంతటి వెనకాలన్న ఆలోచన ఏంటంటే విశ్రాంతి. దాన్ని 7లోకి తీసుకుని రావాలి. 6 రోజులు చేశాడు, 7వ రోజున దాన్ని విశ్రాంతిని పెట్టాడు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని డిజైన్ అది ఏమండి. అలాగే పండుగలు కూడా ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ ఆయన వచ్చాడు. దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది. కాబట్టి పస్కా పండుగను ఏర్పాటు చేసినప్పుడు యాక్చువల్ అందరి దృష్టిలో ఏమని ఉంటుంది? ఇశ్రాయేలీయులు బయటపడటం అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ దేవునికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పస్కా పండుగ డిజైన్ చేశాడు. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు యొక్క జీవితంలో సంఘటనలు పస్కా పండుగలో జరిగినట్టు జరగాలి. అది దేవుని యొక్క డిజైన్, ఆలోచన, ప్లానింగ్. కాబట్టి అక్కడున్న కొంతమందికి ఏం తెలుసు అని అంటే
ఈ గొర్రె పిల్లని తీసుకోవటము, దాన్ని బలి ఇవ్వటము, ఇది మాత్రమే తెలుసు. కానీ పరమందున్న దేవునికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత, అంత హైట్లు ఏమి లేవు మనం అండి, దేవుని దృష్టిలో మాత్రం యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. పస్కా పండుగ, దానిలో పస్కా పశువు యొక్క లక్షణాలు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. మగదయ్యి ఉండాలి, ఏడాది అయ్యి ఉండాలి. మగది దేనికి గుర్తు చెప్పండి? యేసు ప్రభు పురుషుడు. అందరూ చెప్పట్లేదు, గట్టిగా చెప్పండి మీరు అందరూ. మీరు ఇలాగ అనుమానంగా చెప్తే మాత్రం బాగోదు. మగ గొర్రె పిల్ల తీసుకోవడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు యొక్క పురుషత్వాన్ని చూపించే సాదృశ్య రూపం అది. తర్వాత ఏడాది వయసు ఉండాలి. అది దేనికి గుర్తు? ఏడాది వయసు దేనికి గుర్తు? యేసు ప్రభు యొక్క జీవితంలో యవ్వన ప్రాయానికి గుర్తు. పురుషుడు, అది మగ గొర్రె పిల్ల, ఆయన పురుషుడు. ఏడాది వయసు ఉండాలి. ఆయన అంటే మేకలు గొర్రెలు మేపే వాళ్ళకి తెలుసు, ఏడాదికి గొర్రెపిల్లో మేకపిల్లో ఏదైనా సరే పిల్లల్ని కనే ఆ ప్రత్యుత్పత్తి ఆ స్థితికి ఆ వయసుకి వచ్చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు యవ్వన ప్రాయంలో 33.5 సంవత్సరాల వయసులో ఆయన చనిపోతాడు కనుక ఏడాది వయసున్న గొర్రె పిల్లను తీసుకోవాలి. తర్వాత నిర్దోష, అది దేనికి గుర్తు? ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఏంటది? మచ్చలేనిది, డాగు లేనిది. దేనికి గుర్తు? పాపము లేని పరిశుద్ధ జీవితానికి గుర్తు. ఎలా సింక్ అవుతున్నాయి చూడండి, ఒకదానికొకటి. తర్వాత దాన్ని ఎన్నో రోజుని తీసుకోవాలి, ఎన్నో రోజుని తీసుకోవాలి, కొనాలి. ఉన్నవాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు ప్రత్యేకపరచాలి. ఉన్నవాళ్ళు మందలో నుంచి స్పెషల్గా దాన్ని సెలెక్ట్ చేయాలి. ఏడాది వయసు ఉన్నదేంటి, మచ్చలేనిది ఏంటి, మగ గుర్రె పిల్ల ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. మగలేవనుకో, అన్నీ ఆడియాను అనుకో, ఏం చేయాలి? బయట నుంచి కొనుక్కు తెచ్చుకోవాలి. ఎన్నో రోజున కొనాలి? మొదటి నెల 10వ రోజున కొనాలి. మరి అది యేసు ప్రభు జీవితంలో ఎలా నెరవేరింది? ఎలా నెరవేరింది? 10వ రోజున గొర్రె పిల్లను కొనాలి, పస్కా గొర్రె పిల్లను. అది యేసు ప్రభు జీవితంలో ఎలా నెరవేరింది? మరియా ఆయన పాదాల అత్తరుతో కడిగి తల మీద పోసి అభిషేకించింది. వాళ్ళందరూ శిష్యులు కంగారు పడ్డారు. ఎంత విలువైన అత్తరు ఎలాగ పాడు చేసావమ్మా, అమ్మితే బోల్డ్ అని డబ్బులు వచ్చాయి, వాటితో పేదోళ్ళకి మనము అన్నం పెడదాం కదా అంటే, ఓరు బాబు పేదోళ్ళు ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటారు, నేను ఉండను, ఎంత ఎడతారో చూస్తాం తర్వాత పేదోళ్ళకి. కానీ ఈమె నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసింది. ఈమె చేసినది తరతరాలకి కూడా ఆ జ్ఞాపకార్థంగా ఉంటుంది అనేసి ప్రభువారు చెప్పారు. అంటే ఆమె అభిషేకించిన రోజు ఏ రోజు తెలుసా? మొదటి నెల 10వ రోజున ఆమె అంటే అంత విలువైన ఒక గొర్రె పిల్లను కొనడానికి ఖర్చు అయ్యే దానికంటే ఎక్కువ ఖరీదు చేసే సెంట్ని ఆయన తల మీద పోసి అభిషేకించింది. అంటే గొర్రె పిల్లని ఏం చేసింది? ఇప్పుడు సెపరేట్ చేసింది, అభిషేకించింది కదా. తర్వాత నెక్స్ట్ గుర్తేంటి? ఎన్ని గంటలకి చంపాలి గొర్రె పిల్లను వధించాలి? ఎన్ని గంటలకి అమ్మా? ఎన్ని గంటలకే? అయ్యో బాబోయ్ అమ్మ, ఎన్ని గంటలకే గొర్రె పిల్లను చంపేది? ఏ టైంకి? 3 గంటలకే. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయారు? 3 గంటలకే చనిపోయారు. యేసు ప్రభు సేమ్ టైంకి ఆయన చనిపోయారు. ఆ గొర్రె పిల్లను ఎలా వండాలి?
నీటితో వండకూడదు, అగ్నితో కాల్చాలి. అది ఎలాగ నెరవేరింది యేసు ప్రభు యొక్క జీవితంలో? ఎలా నెరవేరింది? ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ తన ఒంటిలో నీటి చుక్క కూడా లేకుండా, పూర్తిగా రక్తపు చుక్క కూడా లేకుండా కార్చి ఒక కాల్చబడిన మాంసము, చూశారు కదా, గ్రిల్ అంటారు ఇప్పుడు, అక్కడ ఉంటుంది రూలు, నీటితో ఉడికి ఉడకనిదైనను నీటితో కూడా దాన్ని వండకూడదు, ఉడికి ఉడకకుండా ఉండకూడదు, పూర్తిగా అది అగ్నితో కాల్చబడాలి, రోస్ట్ చెయ్యాలి, తందూరి స్టైల్లో దాన్ని చెయ్యాలి. అలా ఎందుకు చెయ్యాలి అని అంటే యేసు ప్రభు యొక్క శరీరము పూర్తిగా రక్తము నీరు లేకుండా, తెలుసు కదా, దాన్ని కాల్చినప్పుడు మాంసంలో ఉన్న కొవ్వు సహితం కారిపోయి ఇంకా మండిపోతుంది, కింద ఉన్న నిప్పుల్లో పూర్తిగా డ్రై అయిపోద్ది అనమాట. అలా కాల్చిన మాంసం యేసు ప్రభు కూడా మన కొరకు అలాగ పూర్తిగా కాల్చబడ్డాడు. ఏమండి? తర్వాత ఇంకొక రూల్ ఏంటి? ఆ గొర్రెపిల్ల మాంసాన్ని అందరూ కలిసి తినాలి. దాన్ని ఇష్టానుసారంగా తిన్నంత తినేసి మిగిలింది పడేయకూడదు, సరిపడా చూసుకోవాలి, మనకింత సరిపోద్ది, వేస్ట్ చేయకూడదు. ఎందుకని? ఇది యేసు ప్రభు వారి యొక్క రక్త మాంసాలకు సాదృశ్యం కనుక దాన్ని ఎలా పడితే అలాగే డీల్ చేయడానికి లేదు. ఒకవేళ మిగిలిందనుకో, ఎంత చక్కగా తిన్నా, పాడు చేయకుండా తిన్నా, అది మిగిలిందనుకో ప్రొద్దున్న ఏం చేయాలి? దాన్ని పాతి పెట్టాలి, పాతి పెట్టమని ఉంటుంది. ఎందుకంటే అది ప్రభు యొక్క శరీరమునకు సూచన. ఓకే, అలాగే ఇంకొకటి ఉంది, ఆ గొర్రెపిల్ల ఎముకల్లో ఒకటి కూడా విరగొట్టకూడదు. యేసు ప్రభు ఎముకల్లో ఒకటి కూడా విరగొట్టబడలేదు. అన్నిటికన్నీ కూడా డిజైన్ చాలా పక్కాగా సరిపోయింది. ఇంకా మిగిలిందల్లా ఏంటి? డేట్ ఒకటే. ఏ రోజున యేసు ప్రభు చనిపోయి గొర్రెపిల్లను చంపారు, యేసు ప్రభు కూడా అదే రోజున మొదటి దినము ఆ 14వ దినమున ఆయన చనిపోయారు. అన్నిటికన్నీ సరిపోయింది. ఇప్పుడు పిల్లలకి, మీరు స్కూల్ పిల్లలకి, మీ మనవలకో మీ పిల్లలకో హోంవర్క్ చేయించినప్పుడు మ్యాచింగ్ ఉంటుంది. మ్యాచింగ్ దాన్ని ఏం చేస్తామంటే దాని నుంచి దీనికి, దీని నుంచి దీనికి అన్నీ కరెక్ట్గా చేసుకుని వచ్చినప్పుడు ఆఖరిలో ఒకటే ఉంటుంది. అప్పుడు మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. పైన ఇవన్నీ చేసుకుంటూ వస్తాము, కింద ఆ పక్క నోటి ఈ పక్క నోటి మిగిలి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అంతే, ఇలా గీసేద్దాం అంతే. ఎందుకని? అన్నీ చేసుకుంటా వచ్చాక ఇంకా కడక మిగిలింది ఒకటే. కాబట్టి ఆయన మగ గొర్రె పిల్ల, ఆయన మగాడు, 7 ఏడాది వయసు, ఆయన యవ్వనుడు, మచ్చలేనిది, ఆయన పరిశుద్ధుడు. 3 గంటలకు చంపాలి, 3 గంటలకు చనిపోయాడు. ఏమండి? కాల్చాలి, ఆయన వేలాడుతూ మొత్తం డ్రై అయిపోయాడు. ఏమండి? ఇలాగ అన్నిటికన్నీ సరిపోయినాయి. ఇంకా ఆఖరిలో ఉన్నదేంటి? డేట్ ఒకటే. ఇంకా అన్నీ సరిపోయినప్పుడు అదొకటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఇది పస్కా పండుగ. ఏంటి పర్ణశాలకు వచ్చి పస్కా మొదలెట్టాడు మనవాడు అనుకుంటారా? వెళ్తున్నారు, మెల్లగా వెళ్తున్నారు. అండి, తర్వాత ఏంటి? పస్కా తర్వాత ఆర్డర్లో రాలేదు మీరు, అసలు పెంతుకొస్తే వెళ్ళిపోయారు, మధ్యలో లేపేశారు 2. పులియని రొట్టెల పండుగ. ఏంటది? పులియని రొట్టెలు. దేనికి గుర్తు ఏంటి అమ్మా? దేనికి గుర్తు పులియని రొట్టెల పండుగ? మీరు యేసు ప్రభు యొక్క రక్తములో, పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తములో మీరు కడగబడ్డారు గనుక, రక్షణ పొందారు గనుక నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని మీరు జీవించాలి. పులియని రొట్టెలు అందుకు సాదృశ్యం, పరిశుద్ధ జీవితానికి. మరి కడగబడ్డాం కదా, మళ్ళీ పాపములో బ్రతుకుతామా? లేదు, పులియని రొట్టెల పండుగలోనికి ప్రవేశించాలి. అదేం తెలియజేస్తున్నది? మీరు పాపము లేని జీవితం జీవించండి. ఇంత చేసి యేసు ప్రభు నా కొరకే చనిపోయాడు అని రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుని ఆ తర్వాత రోజు నుంచి మీరు
ఆ పాపపు జీవితాన్ని జీవిస్తే ఎలాగా? పరిశుద్ధ జీవితాన్ని మీరు జీవించండి. అదే కదా 1 కొరింథీ తీయండి ఒకసారి, జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 1 కొరింథీ 5వ అధ్యాయము. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఇదిగో నేను ఇలాగ చెప్తున్నాను, తీసేసుకున్న రొట్టె ద్రాక్ష రసం మీరు అలాగుండరు, చాలా మంది అలాగే ఉంటారు. రాత్రి మింగేసి ఇంకా కనబడరు, ఇంకా మాయమైపోతారు. ఇంకా నెక్స్ట్ డే కనిపించరు చాలామంది. ఇంకా ఈ రాత్రితో మా పని అయిపోయింది అని అనుకుంటారు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలైన ప్రాబ్లం అంతా, అసలైన జీవితం అంతా అక్కడి నుంచే మొదలవుతుంది. ఏంటది? పరిశుద్ధ జీవితము. ఇదిగో మేము తీసేసుకున్నాము, మేము రక్షణ పొందేశాము, రక్త మాంసాలలో పాలు పొందేశాము అని చెప్పి మీరు అతిశయపడకండి, ఇంకో హ్యాపీ అయిపోకండి. ఏంటో తెలుసా? ఏం చెయ్యాలి? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? ఆ పులిసిన అనే దాన్ని దేనికి సాదృశ్యంగా చూపించాడు? పాపానికి సాదృశ్యంగా చూపించాడు. ఆ కొరింథీ సంఘంలో ఉన్న పాపం ఏంటో ఆ 1వ వచనంలో చెప్పాడు చూడండి, 5:1. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదు. ఇట్లుండయో మీరు ఒప్పుంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏం చేయలేదు మీరు? ఇగో మీలో ఒకటి చేయకూడనిది చేశాడు. ఎందుకురా బాబు? బయట వాళ్ళు కూడా చేయరు ఇటువంటి పాపము. కానీ ప్రభువులో ఉండి, ప్రార్థనలో ఉండి, క్రైస్తవ్యంలో ఉండి, రక్షణ పొంది ఈ కొరింథీ సంఘంలో ఉన్న ఒకడు ఇలా చేశాడు. మీరేం చేశారని పోనీలే అని వదిలేశారు. ఆడు మళ్ళీ యథావిధిగా ప్రార్థనకు వచ్చేస్తున్నాడు. కానీ నన్ను అసలు ఎవ్వరూ మీరు గద్దించలేదు, హెచ్చరించలేదు. రేయ్, నువ్వు చేసింది తప్పు, మానేసిరా, అది వదిలేసిరా, పాప క్షమాపణ పొందు, చాలా ఘోరమైన పాపం చేసావు అని ఒక్కడు అన్ని హెచ్చరించలేదు, గద్దించలేదు, బుద్ధి చెప్పలేదు. మళ్ళీ అన్ను కలుపుకుని మీరు అందరూ వస్తున్నారు అని చెప్పి, ఇది మీ సంఘములో ఉన్న పులిపిండి. పులిసింది మీకు తెలుసు కదా, అందరూ పప్పు రుబ్బి వాళ్ళే కదా అండి. దాన్ని రుబ్బి వదిలేటప్పటికి ప్రొద్దుడికి ఏమైపోద్ది? సరిహద్దులు దాటి వచ్చేద్ది, కిందకు వచ్చేద్ది అండి. డీక్ష దాటి కింద కారిపోతుంది. ఎందుకని? పులిసిపోద్ది. అది పులి అనేది దాంట్లో అప్పటికప్పుడు చేసుకున్నదే ఉండదు. వీళ్ళు కొరింథీ సంఘములో ఇంత పాపం పెట్టుకుని ఏమండి, చేసినోడు చేసినట్టుగా ఉన్నాడు, చేసినోడేమో వీళ్ళకి గద్దించకుండా ఉన్నారు, కలిపేసుకున్నారు. ఎవరేం మాట్లాడట్లేదు, అందరూ కాముగా ఉన్నారు, గద్దించట్లేదు. పౌలు దాన్ని జ్ఞాపకం చేశాడు. ఇదిగో మనము ఏం చేయాలో తెలుసా? మీరు ఇదిగో మీలో ఒకడు పులిసిన పిండి ఉన్నాడు, ఆడింత పాపం చేశాడు, కానీ వాడిని మీరు గద్దించలేదు అని చెప్పి, ఇదిగో చిన్న ముద్ద ఉన్నా సరే మొత్తం పిండినంతా, మొత్తం ముద్దనంతా పులిసిపోయేటట్లుగా చేస్తుంది కదా. పెరుగుంట తోడు చొక్కింత ఎత్తం ఏంటి? పాల్లో ఎంత ఎత్తామండి? ఇంత చొక్క ఎత్తే చాలు, మొత్తం అంతా తినేసి తాగేసి ఇంత మిగులుతాము. దాంట్లో వేస్తే చాలు, పొద్దుటికి ఏమైపోద్ది? పాలు పెరుగు అయిపోద్ది. ఎంత? ఇంతే, లోటాడేయము, చిన్న చొక్క ఉంటే చాలు. కానీ ఆ పులిసిన పెరుగు ఏమంటే పులి అని పాలుని ఏం చేసింది? మొత్తం విరగొట్టి పెరుగుగా చేసింది. పెరిగేసుకోండి, పెరిగేసుకోండి, పెరిగేసుకోండి అని తెగ తినేస్తారు మమ్మల్ని ఏమండి. కానీ పెరుగేంటి? పులిసిపోయింది కదా. అంటే సరదాగా చెప్తున్నాను. ఇప్పుడు మీలో ఒకడు పులిసిన పిండి ఉన్నాడు, వాడిని మీరు తీయలేదు, అసలు మీ దగ్గర ఉంచుకున్నారు, మీ లోపల ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ పులియని రొట్టెల పండుగ చేయడానికి తయారయ్యారు, మీరు రెడీ అయిపోయారు, పిండి పిసికేస్తున్నారు రొట్టెలు చేసేయడానికి. నేను పిసకలేదు కానీ పిసికేస్తున్నారు మీరు. కానీ ఇది కాదురా బాబు, పులియని రొట్టెలు చేసుకుని అప్పటికప్పుడు చక్కగా తినటం కాదు. పులియని రొట్టెల పండుగ అంటే మనము ఎలాగ చెయ్యాలి అని అంటే ఏమండి, ఆ పాతదైన పులిపిండిని తీసి
పారేయండి, తీసేయండి అనలేదు. తీసి ఇంకెక్కడికో కంటికే కనిపించుకోవాలి. తీయండి కాదు, తీసి పారవేయండి. ఇప్పుడు అన్ని కూడా ఏం చెయ్యాలి మీరు? తీసేయండి, గెంటేయండి బయటికి. అది మారి రావాలి. మారకుండా మీలో కలిసిపోతే కాదు. మీరు అలా కలుపుకోకూడదు అని జాగ్రత్త తెలియచేశాడు. ఏమండి, మీరు పులిపిండిని తీసి పారేయండి. ఇంతేగాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడిన. యాక్చువల్లీ ఇది పులియన్ని రొట్టెల పండుగ, పస్కా పండుగ టైంలో పౌలు చేసిన ప్రసంగం ఇది. ప్రతి పండక్కి ప్రసంగం చేశాడు, కానీ మన తెలుగు బైబిల్లో తీసిపాడేశాడు దాన్ని. తెలుగు బైబిల్లో లేదు, అసలైన మూల బైబిల్లో అక్కడ పండుగ అనేది అక్కడ క్లియర్గా ఉన్నదన్నమాట. మీకు మెల్లగా ముందుకెళ్ళే కొలది నేను చెప్తాను. పస్కా పశువును వధింపబడిన గనుక పాతదైన, ఇదిగో మీరు ఇదివరకు అనుకున్నట్లుగా ఏదో గొర్రె పిల్లను చంపటము, ఆ గొర్రె పిల్లను మళ్ళీ వచ్చే సంవత్సరం కోసేద్దాము అన్నట్టుగా కాదు. అలాగా ఆలోచించకండి. ఇంకా మనకు గొర్రె పిల్లతో పని లేదు. యేసు ప్రభువే పస్కా గొర్రె పిల్ల. ఆయన చనిపోయాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం మనము గొర్రె పిల్లను కోయవలసిన పనేమీ లేదు. మీరు అసలైన సంగతి గమనించండి. యేసు ప్రభు మన కొరకు ఆయన పస్కా పశువు కాబట్టి మీరు మళ్ళీ ఇంకో గొర్రె పిల్లను వెతుక్కోవటం, తెచ్చుకోవటం, దాన్ని కోయటం, తినటం, ఈ ప్రోగ్రాం లేదు మనకి ఇంకా అని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. మరి ఇప్పుడు పులియన్న రొట్టెల పండుగ ఇంకా వెరీ నెక్స్ట్ డే కదా, పస్కా అయిన తర్వాత రోజు నుంచే పులియన్న రొట్టెలు. కాబట్టి మీరు పులియన్న రొట్టెల పండుగ ఎలాగ చేయాలి? ఆ పాతదైన పులిపిండితోనైనను, అనగా దుర్మార్గతయు దుష్టత్వం అనే పులిపిండితో కాకుండా నిష్కాపట్యము సత్యం అనే పులియన్న రొట్టెల పండుగ ఆచరించు. పులియన్న రొట్టెతో పండుగ ఆచరింతుము. ఏమన్నాడు? మనము ఆచరించాలి. కానీ ఎలా ఆచరించాలి? ఎలా ఆచరించాలి? నిష్కాపట్యము సత్యముతో ఆచరించాలి. ఏం వదిలిపెట్టేయాలి? దుర్మార్గత దుష్టత్వమును వదిలిపెట్టేయాలి. పండుగ ఉంది, కానీ చేసే విధానం మారింది. హలో, పండుగ ఉంది, కానీ ఏం మారింది? చేసే విధానం మారింది. మీకు ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. హల్లెలూయా. ఇదివరకు మనం వేలుముద్ర వేసేవాళ్ళం కదండి. ఎలా వేసేవాళ్ళము? ఆ ఇంక్ బాక్స్ ఉండేది, స్టాంప్ ప్యాడ్, దాని మీద ఎలా నొక్కి ఇలాగేసేవాళ్ళు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాక అది ఎండిపోయిందనుకో, ఇంక్ లేదనుకో కాడి దగ్గర, పెన్ ఒకటి తీసుకుని ఇలాగని అప్పుడు నొక్కేవాళ్ళు కదా. వేలుముద్ర అందరూ వేసేవాళ్ళు. అప్పుడు ఒక కొన్ని డాక్యుమెంట్స్ మీద నువ్వెంత చదవరవైనా, నువ్వు పీజీలు ఇంకా ఏయో చేసినా ఏమి వేయాలి? కొన్ని డాక్యుమెంట్స్ మీద ఖచ్చితంగా వేలుముద్ర వేయాలి. ఏమండి, ఇప్పుడు వేలుముద్ర ఉందా? వేలుముద్ర ఉందండి. ఏమండి, తమ్మంట అమ్మగారు చెప్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? రైస్ తీసుకుంటున్నారా అమ్మా? పంచదార, రైస్ ఏం వేస్తున్నావు అక్కడ? తమ్మ వేస్తున్నావు. ఏంటది? వేలుముద్రే. టీచర్ అయిన ₹1,00,000 తీసుకునే ఆ టీచర్ ఉద్యోగస్తుడు, ఇంక ఏ ఉద్యోగస్తుడైనా ఇప్పుడు వెళ్ళి బయోమెట్రిక్, దానికి ఏం మారింది? సోకొచ్చింది, కొంచెం అప్డేట్ అయ్యింది. ఏమైంది అది? ఇప్పుడు వేలుముద్ర కాస్త తంబ అయ్యింది. వేలుముద్ర అని అంటలేదు, వేలుముద్ర అంటే ఒప్పుకోరు మళ్ళీ అండి. తంబ వేలుముద్ర ఉంది, ఇప్పటికే ఉంది, కానీ వేసే విధానం మారింది, డిజిటలైజ్డ్ అయింది కదా. అప్పుడేమో పక్క స్టాంపు, ఇప్పుడేమో వెయ్యాలి, ఏదో ఒక వేలు వేయాలి. అందుకనే నీకు ఏ వేలు ఉంటుందో ఏ వేలు పోతుందో తెలియదు కాబట్టి 10 ఏళ్ళు తీసుకుంటాడు ఫస్ట్లో. మొత్తం చెయ్యి ఇలాగే ఎట్టమంటాడు ఆధార్ కార్డులో, ఈ చెయ్యి ఎట్టమంటాడు, ఈ చెయ్యి ఎట్టమంటాడు. ఎందుకంటే మనకి ఏ వేలు పడుతుందో. తాపీ పన్నులు ఉన్నారండి, తాపీ పన్ను చేసేవాళ్ళు. ఒక్కటి పడితే ఒట్టు పడదు పాపం. అప్పుడు మళ్ళీ ఏం తీసుకుంటారా? కళ్ళు. దేవుడు ఎన్ని మార్గాలు ఇచ్చాడండి, దేవునికి వందనాలండి బాబు. లేకపోతే మీకు పెన్షన్ లేదు, రేషన్ లేదు, ఏమీ లేవు మీకు. ఇంకా రెటీనా ఏదొక గుర్తు దేవుడు ఎన్ని ఆలోచించేసాడండి దేవుడు.
ఇది పనిచేయదేమని ఇది పెట్టాడు. ఇది లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉందా? చాలా ఆశ్చర్యకరుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సృష్టి ఎంత గొప్పది, ఎంత భవిష్యత్తు ఆలోచించేసాడు అండి. ఇలాగా వచ్చే కాలంలో ఈ తంబ ఉంటుందని పడకపోతే మళ్ళీ మనకు సులువు చేశాడు దేవుడు. లేకపోతే ఏమైపోద్దాం కదా. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఇప్పుడు పాత నిబంధనలు అంటే మీరు ఇంకొకరికి చెప్పడానికి మీకు చెప్తున్నాను. మీరు సీక్వెన్స్ మర్చిపోయారు, సీరియల్ నంబర్ మర్చిపోయారు మీరు. కానీ ఇది సీరియల్, ఇది క్రమము. ఏమండి, బయట వాళ్ళకి ఎలా చెప్తాము? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక లేవు అంటున్నారు, కానీ ఉన్నాయి. కానీ చేసే విధానము మారింది. ఎలాగంటే ఇదిగో బాబు వేలుముద్ర వేస్తున్నాం, అప్పుడు వేలుముద్ర, ఇప్పుడు తమ్ము, అప్పుడు పస్కా పశువు, కానీ ఇప్పుడు క్రీస్తే పశువు మారింది. అప్పుడు పులియన్ని రొట్టెలు ముద్దలు రొట్టెలుగా చేసుకుని తినటం పండుగ, కానీ ఇప్పుడు దుర్మార్గత దుష్టత్వం విడిచిపెట్టి బ్రతకటమే పులియన్ని రొట్టెల పండుగ. ఏమండి, నిష్కాపట్యముతో నిష్కపటంగా ఉంటూ సత్యాన్ని అనుసరిస్తూ బ్రతకటమే పులియన్ని రొట్టెల పండుగ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగలో ప్రభు వచ్చాడు. పులియని రొట్టెల్లో నిష్కపటము సత్యము వచ్చి చేసే విధానం మారింది, కానీ మనకి డేట్స్ మాత్రము అవే. దాని తర్వాత పండుగ ఏంటండి? తర్వాత పండుగ ఏంటి? తర్వాతదే అసలైంది మర్చిపోయారు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఏంటది? పాత నిబంధన పండుగ ఏంటండి అది? ఏమండి, దానికి పునరుత్థానానికి ఉన్న పండుగ ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. దేవునికి స్తోత్రం. ఏం పండుగ అండి అది? ప్రథమ ఫలముల పండుగ. దేనికి గుర్తు? ఎలాగది? ఎలాగా? యేసు ప్రభువు ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఈ మాట చెప్పారు, ఎక్కడో చూడండి ఒకసారి. ఆయన ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు మృతులలో నుండి. కొరింథీ పత్రికన పత్రికల్లో ఉండే మాట ఇది. మొదటి కొరింథీ 15:23 చూడండి అమ్మా. ఇది మొదటి కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చనిపోయారు కదా యేసు ప్రభు వారు, పస్కా గొర్రె పిల్లగా చనిపోయాడు కదా, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు కదా, అండ్ పరిశుద్ధ జీవితాన్ని మనకు చూపించి దారి వేసి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నిద్రించిన వారిలో అనగా చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. అంటే ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగ దేనికి సింబాలిక్గా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఆయన పునరుత్థానమునకు సాదృశ్యంగా ఉన్నది. ఓకే, ఆయన పునరుత్థానానికి సాదృశ్యము. కాబట్టి 21వ వచనం, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఒకటో చేసాడు పాపము. ఎవరు? ఆదాము. అతని ద్వారా ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఇప్పుడు రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు కూడా మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి మనకు మరలా తిరిగి ఏమొచ్చింది? జీవము వచ్చింది, మృతుల పునరుత్థానము వచ్చింది. వాడేమో చంపేశాడు, ఈయనేమో తిరిగి లేపాడు, పునరుత్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి 22వ వచనం అంటాడు, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏమవుతారు? తిరిగి
బ్రతికింపబడతారు. ఏమండి 23 వచ్చిన ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, మిగిలిన ఫలాలు ఎవరండి? లెగిస్తారండి? మీరు చచ్చిపోయి లెగుతారా? లేగరా? దేవునికి స్తోత్రం. నేను చనిపోతే తిరిగి లేస్తాను, ఎందుకంటే ప్రథమ ఫలము ఆయన, మిగిలిన ఫలాలు మనము. సరిపోయింది. ప్రథమ ఫలముల పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇంకా పస్కా పండుగ తర్వాత మీరు పెంతెకోస్తుకి వెళ్ళిపోరు కదా, వచ్చేసాను అక్కడికి. పెంతెకోస్తు పండుగ ఏమిటి? సంఘము మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు. ద బర్త్ ఆఫ్ దిస్ చర్చ్ యొక్క, సంఘము యొక్క పుట్టిన రోజు. సంఘము మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజు. నేను అంతగా వివరించవలసిన అవసరం ఏమీ లేదు, సరిపోయింది. 50 దినాలకి 7 వారాలకి 7 ఏళ్ళు 49 ప్లస్ విశ్రాంతి దినమనుకు మరుసటి దినానికి 50 రోజులు పూర్తయ్యాయి. ఆ రోజున ఏమన్నా కరెక్ట్గా యేసు ప్రభు చనిపోయి ఆయన ఆ రోజుకి 50 రోజులు పూర్తయ్యాయి. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎన్ని పండుగలు అయ్యాయి ఇప్పటికి? పస్కా అయ్యింది, పులిన రొట్టెలు అయ్యింది, ప్రథమ ఫలం అయ్యింది, ఏమండి పెంతెకోస్తు 4. ఎన్నండి? 4. ఈ 4 కూడా నెరవేరిపోయినాయి. ఏమైపోయినాయి? ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే 2 భాగాలుగా మనం ఆలోచిస్తే, మొదటి భాగము పస్కా, అసలైన గొర్రె పిల్లతో పస్కా. రెండవ భాగం ఏంటి? యేసు ప్రభుతో పస్కా. తర్వాత పులియను రొట్టెలు, పిండితో పులియను రొట్టెలు. కానీ ఇప్పుడు నిష్కాపట్యముతో, సత్యముతో, దుష్టత్వం, దుర్మార్గత విడిచిపెట్టి, ఏమండి పులియని రొట్టెలు పండుగ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ అది, సెకండ్ ఫేజ్ ఇది. మూడవది ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలము, మిగిలిన ఫలాలందరూ మనము. ఇది నెరవేరాలా? సగం నెరవేరింది, సగము నెరవేరాలి. ఎందుకని? పుట్టినోడు పుడతానే ఉన్నాడు, చచ్చిపోడు చస్తానే ఉన్నాడు, విశ్వాసం ఉంచినోడు ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు. ఇది కంటిన్యూస్ అన్నమాట. ఇంకా ఇలా జరుగుతాను. దానికి ఎండింగ్ లేదు. ఆయన రావాలి, అంతటితో ఆగాలి. అప్పుడు పుట్టు వాళ్ళు అందరూ ఆగుతారు. ఇంకా అప్పుడు దాకా ఇంకా కుటుంబ నియంత్రణ లేదు, ఇంకా పుడతానే ఉంటారు. ఆయన వస్తే కానీ ఇంకేమీ ఆగవు, పెళ్ళిళ్ళు ఆగవు. ఎందుకండి? లోతు దినములు, నోవాహు దినములు పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, తినుచు, త్రాగుచు ఉంటారు. ఇంక ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. యేసు ప్రభు వస్తే తప్ప ఇది ఆగదు. కాబట్టి ఎవరైతే విశ్వసించారో వాళ్ళు తిరిగి లేస్తారు. తర్వాత పెంతెకోస్తు, పరిశుద్ధాత్మతో ఆనాడు సంఘం నింపబడింది. ఈరోజు ప్రతి వ్యక్తి నింపబడుతూనే ఉండాలి. నింపబడిన పొందిన పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ జీవించాలి. ప్రతిరోజు కాపాడుకోవాలి. ఏమంటే ఇవన్నీ కూడా నెరవేరాయి. కానీ నెరవేరని పండుగలు ఇంకా ఎన్నున్నాయి? ఇంకా సగము నెరవేరి, సగము నెరవేరని పండుగలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది మొన్న చేసాము అండి, శృంగ ధ్వని. దేనికి గుర్తది? యేసు ప్రభు యొక్క రాకడకు గుర్తు. రాకడకు నిన్ను సిద్ధపరిచే పండుగది బోరధ్వని. ఏమిటి చూడండి, దశలోనిక పత్రిక మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం కదా. మొదటి దశలోనిక పత్రిక చూడండి. అది అమ్మా చదవండి, గట్టిగా చదవండి. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ, పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. ఆ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎలాగట?
కడబోర ధ్వని, ప్రధాన దూత శబ్దముతో ఏమండి మనము తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాట. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఇది ఇప్పుడు జరగాల, జరిగిపోయిందా? దూత రావాలి, కడబోర ఓదాలి, అప్పుడే ఏమండి మృతుల పునరుత్థానము జరగబోతున్నది. కాబట్టి శృంగధ్వని పండుగ అయిపోయిందా? అవ్వలేదు, జరగాలది. కాబట్టి ఇప్పుడు కొట్టివేయబడిందా? కొట్టివేయబడలేదు. మనం ఎదురు చూడాలా? ఎదురు చూడాలి, దాని కొరకు సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకై ఆయత్త పడాలి. అందుకే 1 కొరింథీ 15:51, 1 కొరింథీ ఇదిగో మీకు మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును ఏం మోగుతుంది? బోర మ్రోగుతుంది. శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. మీ పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, నేను ఒక సీక్వెన్స్గా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శృంగధ్వనులు వినాలి, బోరధ్వని వినాలి, బోర శబ్దము వినాలి. ఆ వినడానికి మన చెవులు ఏమండి రెడీ అవ్వాలి. ఆ శబ్దము మనం మాత్రమే, ఎవరైతే సిద్ధపడ్డారో అందరూ వినరండి. మీకు ఒక మర్మం తెలుసా? మనిషి వినికిడికి లెక్క ఉంది. దాన్ని ఏదో లెక్కలో కొలుస్తారు, మొన్నే చదివాను. దానికి ఒక లెక్క ఉంది. అంతకు మించిన సౌండ్ మనిషి వినలేడు. చాలా సౌండ్స్ ఉంటాయి. నిజంగా సౌండ్స్ అన్నీ విన్నామంటే భయపడి చచ్చిపోతాం మనం. ప్రకృతిలో ఎన్నో సౌండ్స్ ఉన్నాయి. దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ విన్నారనుకో, మామూలుగానే అర్ధరాత్రి ఏమైనా అలికిడైతే అగో గజ్జలు, ఇగో పువ్వులు, అదిగో లైట్లు అని కొంతమంది బయటికి రారు. ఇంకా అండి కొంతమందికి ఎంత ప్రార్థన చేసుకున్నా ఈ భయం ఉంటుంది. మా సంఘంలో పిల్ల ఉంది, తెగ ప్రార్థన చేస్తుంది, కానీ దయ్యాలు భయం ఎక్కువ. ఏ భయము? దయ్యాలు భయము. ఇంకా అస్సలు మాట్లాడితే చాలు దయ్యం అంటుంది. మళ్ళీ ప్రార్థన భక్తే చక్కగా వాక్యం తీసేద్ది, కానీ ఒక భయం మాత్రం ఉండిపోయింది. ఏంటంటే అనయ్య బయట ఎవరో నడుస్తూనే ఉంటారా అని. ఇప్పుడు జనాలందరూ నిద్రపోయే వాళ్ళు ఎవరున్నారు? తాగేసి తిరిగే వాళ్ళే కదండి ఎక్కువ. అండ్ ఎవడో ఒకడు తిరుగుతూ ఉంటాడు, కానీ ఎవడో తిరిగేస్తున్నాడు. ఈ దయ్యమో ఏదైనా సౌండ్ వినబడితే చాలు కప్పరిచిన ఇది మెడుతుంటుంది, ఎంతే మెడుతుంటుంది, ఎంతో సౌండ్ చేస్తుందో అది దానికి ఏదో తిరుగుతుందని. ఏమండి నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు. ఇందాక చెప్పాను కదా, ఏలుముద్ర పని చేయకపోతే కంట్లో రిటైన్ అని దేవుడు రెడీగా ఉంచాడు. నీ పెన్షన్ కోసం, నీ ఆధార్ కార్డు కోసం దేవుడు అన్నీ అలా రెడీ చేసి ఉంచాడు. ఏమండి దేవుడు ఇంకొక పని చేశాడు, మన వినికిడికి ఒక లిమిట్ పెట్టాడు. కుక్కలంట మనము వినలేని సౌండ్స్ను కూడా వింటాయి, మనం చూడలేని చూస్తాయి. ప్రకృతిలో కొన్ని జంతువులు, కుక్కకి దేవుడు ఆ శక్తిని పెట్టాడు. అందుకనే ఫరో ఆ నిర్గమకాండం అక్కడ ఏమంటాడో, ఇశ్రాయేలుని ఇంట కుక్క తన యొక్క నాలుకను ఆడించదని ఉంటుంది. ఉందా? ఒకసారి చూడండి నిర్గమాకాండంలో ఈ మాట చూడండి ఒకసారి. పదకొండు 7 యెహోవా 11:7 తీయండి అందరూ స్పీడ్గా తీయండి. 11:7 అందరూ తీసారా? 11:7 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరుపరుచునని మీకు తెలియబడునట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదో. కుక్కని ఎందుకు తేవాలి ఇక్కడికి?
కుక్కను అసలు ప్రస్తావించవలసిన అవసరం ఏముంది అసలు కదా? ఆలోచించవలసిన విషయం ఇది. మరణదోత ఏంటి? ఇశ్రాయేలీలకి ఐగుప్తీలకి జరుగుతున్న ఆ విడుదల కార్యక్రమం ఏంటి? దాంట్లో కుక్కలకేంటి పని అంటే, మనిషి చూడలేనివి కుక్కలో చూస్తాయి. మరణదూత ఏదో సమ్ స్పిరిట్స్, చనిపోతున్న ఆత్మలో వెళ్ళిపోతున్న ఆత్మల్ని కుక్కలో చూస్తాయి. కుక్క ఇశ్రాయేలీల మీద కానీ, జంతువు మీద కానీ, మనుషుని మీద కానీ కుక్క తన నాలుక ఆడించదు. ఇంకా ఏదో సంథింగ్ ఉంటుంది. నాకు ఇంతవరకు డౌట్ వచ్చింది, ఇంకా పూర్తిగా లోపలికి స్టడీ చేయలేదు. కుక్క తన నాలుక ఆడించదో. ఏదో సిగ్నల్ సిస్టము అక్కడ ఉంది. ప్రకృతిలో కొన్ని అర్థం చేసుకుంటున్నాయి. ఒకటైతే మాత్రం నిజం, మనిషి యొక్క వినికిడికి చాలా లిమిట్ ఉంది. నిజంగా ఆ సౌండ్స్ అన్నీ వినగలిగితే ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. ఎంత పెద్ద సౌండ్ తెలుసా? గ్రహాల సౌండ్ రికార్డ్ చేశారు. గురుడు, శుక్రుడు, శని, ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదా, గ్రహాల సౌండ్ రికార్డ్ చేశారు. ఆ సౌండ్ వినబడుతుంది ఇక్కడ దాకా, కానీ అది వినబడకుండా దేవుడు చేశాడు. ఎంత ఆశ్చర్యకరం! నిజంగా వింటే మనము అవన్నీ బెంబేలు ఎత్తిపోతాం, భయపడిపోతాం. అసలు ఇంట్లో నుంచి బయటికి రామింక తలుపులు వేసుకుని ఏంటి సౌండ్ అని చెప్పి. దేవుడు చాలా ఆశ్చర్యకరంగా ఏర్పాటు చేశాడు. అలాగే ఆ ప్రధాన దూత శబ్దము, కడబోర శబ్దము ఎవరు వినగలుగుతారయ్యా అంటే సిద్ధపడిన వారే వినగలుగుతారు. అందరూ వినరు ఆ సౌండ్. అర్థమవుతుందా? కాబట్టి మనకి అందుకనే ఆ మాట శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు అనే మాట ఏమండి ఎందుకన్నాడు? అందరూ వింటే ఇంకా ధన్యత ఏంటి కదా. ఆ మాట చదవండి, ఎక్కడుంది? కీర్తనలు 8వ అధ్యాయం 8వ వచనమమ్మ గుర్తుందా ఎవరికైనా? 89:15 శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. అందరూ వినేస్తే అందరూ ధన్యులే కదా. నా మాట అర్థమవుతుంది, నా ఆలోచన అర్థమవుతుందా? అందరూ వినేసేవారే అనుకో, అందరికి వినబడేదే అనుకో, అందరూ ధన్యులే. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా వినేవారు మాత్రమే ధన్యులు అన్నాడంటే అది కొందరికి మాత్రమే వినబడుతుంది. ఎవరా కొందరు అని అంటే సిద్ధపడిన వారు, రాకడ కొరకే సిద్ధపడిన వారు, రక్షణను కాపాడుకున్నవారు, ఆ పరిశుద్ధ జీవితంలో బ్రతికిన వారు ఆ శృంగధ్వనులను ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇదే ఆ శబ్దమే. ఇంతకుముందు ఎప్పుడు వినకపోయినా ఇంకా దీంట్లో ఏమీ ఒకసారి అందరూ వినండి అనే రిహార్సల్స్ ఏమీ లేవు. ఒక్కసారే వినబడుతుంది. ఆ విన్నప్పుడు మనము ఇప్పుడు వరకు ఎప్పుడు వినకపోయినా ఆ సౌండ్ని మనము గుర్తించగలుగుతాము. ఎందుకనంటే మనము రెడీ అయి ఉన్నాము దేవుని యొక్క రాకడ కొరకు. కాబట్టి శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. ఇది జరిగిపోయిందా? లేదు, జరగాలి. 4 పూర్తయిపోయాయి, 4 నెరవేరిపోయాయి. కానీ నెరవేరని పండుగలు ఎన్నున్నాయి? ఇంకా ఎన్నున్నాయి? దాంట్లో ఇది ఫస్ట్ది శృంగధ్వని. సగము నెరవేరింది, సగం ఇంకా నెరవేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత పాప ప్రాయశ్చిత్తార్థ దినము, ఇంగ్లీష్లో దాని డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. హెబ్రీ భాషలో యోమ్ కిప్పూర్ అంటారు. హెబ్రీ భాషలో ఏమంటారు? యోమ్ కిప్పూర్. ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్
అలాగే నెరవేరబోతుంది. ఇది నెరవేరలేదు, ఇది సగం నెరవేరింది. ఎలాగూ లేవికాండం 16లో మొన్న మీరు విన్నట్లుగా యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ముందుగా తన కోసము కోడిని అర్పించి, పొట్టేళ్ళు నర్పించి, తన కోసము, తన కుటుంబం కోసం శుద్ధి చేస్తాడు. అండ్ ఒక ప్రత్యేకమైన నార బట్టలు, నార ఎఫోదు, నార లుంగి, నార వస్త్రము ధరించి, నార పాగ ధరించి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, ఏమండి అక్కడ ఉంచబడిన మందసము మీద ఉన్న పై మూత, దాన్ని ఏమంటారు? కరుణా పీఠము. దేవదూతలు రెండు ఇలాగ షేప్లో ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? అది మూతది. ఆ మూతకు పెట్టిన పేరు ఏం పేరు? కరుణా పీఠము. ఆ మూత తీస్తే లోపల ఉన్నాయి ఏంటి? లోపల ఏమున్నాయి? అలా చూస్తున్నారు ఏంటి? 10 ఆజ్ఞలు, శాసనములు, తర్వాత మన్నా కలిగిన బంగారు పాత్ర, తర్వాత చిగురించిన దాంట్లో ఉన్నాయి. ఇక్కడ తూర్పు వైపున చిలకరించాలి 7 మార్లు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. తన నిమిత్తము క్లెన్సింగ్ అయిపోయింది, శుద్ధి అయిపోయింది. ముందుగా ఇతను తన పాపాలు ఒప్పుకొని, తన ఫ్యామిలీ పాపాలు ఒప్పుకొని, తాను శుద్ధి అయిన తర్వాత ఈ వస్త్రాలు తీసి అక్కడే లోపలే తగిలించేసి బయటికి వెళ్ళి ఏం చేయాలి? 2 మేకలు. ఏంటయ్యి? 2 మేకలు. ఆ 2 మేకల గురించి ఏం చేయాలి? 2 చీటీలు వేయాలి. ఒక చీటీ ఏంటి చెప్పండి? ఒక చీటీ ఏంటి? హలో, ఒక చీటీ ఏంటి? ఒక మేక మీద ఒక చీటీ ఏంటి? విడుదల చెప్పారు. ఇంకోటి ఏంటి? బలి అర్పించబడు మేక, ఇంకొకటి విడిచిపెట్టబడు మేక, అజాజీలు అంటారు. ఇంగ్లీష్లో స్కేప్ గోట్ అంటారు. ఒక దాన్నేమో బలి చేయాలి, ఒక దాన్నేమో విడిచిపెట్టాలి. ఇది యేసు ప్రభు యొక్క జీవితానికి ఆయన చేయబోయే పాప పరిహారార్థ బలికి ఇది సాదృశ్యమై ఉన్నది. ఒక మేకలో 2 చూపించలేరు కనుక 2 మేకలను ఎన్నుకుని, ఒక మేకనేమో ఏమండి ఇశ్రాయేళ్ల పాపములందరినీ, వాళ్ళు చేసిన పాపాలన్నిటి నిమిత్తమై ఏం చేయాలి? ఇప్పుడు నలుమూలలా ప్రోక్షించాలి, అంటే చిలకరించాలి. ఇందాక అతని నిమిత్తము, ప్రధాన యాజకుని పెద్ద పాస్టర్ గారి యొక్క నిమిత్తము తూర్పు వైపును మాత్రమే చిలకరించాలి. ఇప్పుడు రెండవ మేక, ఫస్ట్ మేక, దాని యొక్క రక్తాన్ని తెచ్చి ఏం చేయాలి? మొత్తం నలువైపులో కూడా 7 మార్లు చిలకరించాలి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మేక ఉంది. ఆ మేక మీదగా వచ్చిన చీటీ ఏంటది? అమ్మా, విడిచిపెట్టబడు మేక. అప్పుడు పాస్టర్ గారు వచ్చి దాన్ని నెత్తి మీద చేసి, ప్రభువా మా ఊళ్ళందరూ చేసిన పాపాలన్నీ దీని నెత్తి మీద మోపాయి. ప్రార్థన చేయగానే పాపాలన్నీ ఎక్కడికి వచ్చేసినాయి? నెత్తి మీదకి వచ్చేసినాయి. చాలా ఆశ్చర్యము. నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీలందరి యొక్క పాపాలు దేని మీదకి వచ్చినాయి? మేక మీదకి వచ్చేసినాయి. ఈ మేకని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఒక మనుషునికి ఇచ్చి విడిచిపెట్టేయాలి. దానికి ఒక గుర్తు పెట్టి విడిచిపెట్టాలి. లేకపోతే ఎవడొకడు కోసుకుని ఫంక్షన్ చేసేస్తాడు దాంతో కదా. మేక దొరికిందానికి ఏం చేస్తారు? ఎవడొకడు కోసుకుని తినేస్తారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన సిగ్నల్. దానికి ఎవడో తిండి పెట్టకూడదు, దానికి ఎవడో నీళ్లు పెట్టకూడదు. అది అలాగే వదిలిపెట్టబడాలి. తిండి లేక, ఏమండి గడ్డి లేక, నీరు లేక ఏమైపోద్ది? అది అలాగా తిరిగి 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 చచ్చిపోద్ది. ఎందుకని అది ఏం మోసుకెళ్తుంది? పాపాలు మోసుకెళ్తుంది. ఈ సంగతి బాగా తెలిసిన బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభును చూడగానే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎంత బాగా సూట్ అయిపోయిందండి, సరిపోయింది. ఎంత చక్కగా. ఒకవేళ పాత నిబంధనలో లేవికాండం 16వ అధ్యాయంలో పాప ప్రాయశ్చిత్తార్థ దినము రోజున జరిగే ఈ 2 మేకల యొక్క సంఘటన బాప్తిస్మిచ్చే యోహానికి తెలియకపోతే తను
వస్తూ ఉన్న క్రీస్తును తన దగ్గరికి బాప్తిజం పొందడానికి వస్తున్న యేసు ప్రభుని చూచి లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని గుర్తించలేడు. కాబట్టి క్రీస్తును సరిగా గుర్తించాలి అని అంటే పాత నిబంధన బాగా తెలియాలి. క్రీస్తును బాగా గుర్తుపట్టాలంటే పాత నిబంధన బాగా తెలియాలి. మనం ధన్యులం, ఎంతైనా ధన్యులం, ఎంత భాగ్యవంతులమో. మనకి పాత నిబంధన చాలా బాగా తెలుసు. పాత నిబంధన బాగా తెలియటం వల్ల యేసుక్రీస్తు ఇంకా బాగా తెలిసాడు. అసలు హెబ్రీ పత్రిక మీరు చదివితే మైండ్ దిమ్మ తిరిగిపోద్ది అనమాట. హెబ్రీ పత్రిక ఎటువంటి పుస్తకంలా ఉంటుందో తెలుసా? అసలు అది పాత నిబంధనలో ఉండవలసిన పుస్తకంలాగా ఉంటుంది. అది ఒక కామెంటేటర్, ఒక బైబిల్ వ్యాఖ్యాత ఏమని చెప్పాడో తెలుసా? పాత నిబంధనలో ఉండవలసిన పుస్తకం కొత్త నిబంధనలోకి వెళ్ళిపోయింది, అది హెబ్రీ పత్రిక అన్నాడు. కొత్త నిబంధనలో ఉండవలసిన పుస్తకం పాత నిబంధనలోకి వెళ్ళిపోయింది, అది ఏ పుస్తకమో తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. నేను ఒకటి చెప్పేశాను, పాత నిబంధనలో ఉండవలసిన పుస్తకం ఒకటి పొరపాటున కొత్త నిబంధనలోకి వెళ్ళిపోయింది. ఏ పుస్తకం అది? ఏ పుస్తకం? హెబ్రీ పత్రిక. అంత పాత నిబంధనే. ప్రతి వచనం వెతుక్కుంటే పాత నిబంధనలో ఉంటుంది. కానీ ఒక పుస్తకం కొత్త నిబంధనలో ఉండాలి, పాత నిబంధనలోకి వెళ్ళిపోయింది. అది ఏంటది? పుస్తకమే, ఒక గ్రంథమే. ఏంటది? యెషయా గ్రంథం. అంతా యేసు ప్రభు గురించి. నేను అదే అనుకోండి. యెషయా గ్రంథము ఎంత అద్భుతం. పాత నిబంధన తెలిస్తేనే క్రొత్త నిబంధనలో క్రీస్తు మనకు మంచి అవగాహన అవుతాడు, బాగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం. మనకి చాలా చక్కగా అర్థమైంది. లోకానికి ఇది తెలీదు. మన పాప ప్రాయశ్చిత్తార్థం రోజున పోస్టర్ తయారు చేసి పెట్టేంత టైం లేదు. వాక్యానికి సిద్ధపడుతున్నాను, దీంతో కూర్చుంటే టైం పడుతుంది. నెట్లో ఉంటుందేమో, టైప్ చేస్తే డౌన్లోడ్ చేసుకుని గ్రూపులో పెట్టేయచ్చు, షేర్ చేసేయచ్చు అని కొట్టాను. ఏమని? పాప ప్రాయశ్చిత్తార్థ దినమని. ఇంగ్లీష్లో కొడితే డే ఆఫ్ అటోన్మెంట్ అని కొడితే బోల్డ్ అని వచ్చేస్తాయి. యోమ్ కిపూర్ అని హిబ్రూలో వచ్చేస్తాయి. కానీ తెలుగులో ఏమని కొట్టాలి మనము? పాప ప్రాయశ్చిత్తార్థ దినము కొట్టానండి. ఏమొచ్చిందో తెలుసండి? ఏమొచ్చిందో చెప్పనా? ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అని వచ్చింది. ఏ దినోత్సవమో? ప్రపంచ పప్పు దినుసుల. కాసేపు నవ్వుకున్నాను, అయ్యో ప్రభువా, పాప ప్రాయశ్చిత్తార్థ దినం అని కొడితే ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం వచ్చింది. పప్పులన్నీ వచ్చేసినాయి ఒక ప్లేట్లోకి. మొత్తం డిజైన్ ఎర్రపప్పు, నల్లపప్పు, తెల్లపప్పు, పసుపప్పు, పెసలు, మినుములు అన్నీ వచ్చేసినాయి. ఏంటది అంట? నెట్ అలాగ అర్థం చేసుకుందే. పాప ప్రాయశ్చిత్తార్థ దినాన్ని ఎలాగ అర్థం చేసుకుందే? ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం. కాసేపు నవ్వుకున్న ప్రభువా, నువ్వు సృష్టించిన పప్పులేనా ఆయన? దేవునికి స్తోత్రం అనుకున్నాను అండి. లోకానికి లేదు అసలు నెట్లో ప్రాయశ్చిత్తార్థ దినమో లేదు. అసలు ఎవడో ప్రసంగం కూడా దీని మీద చెయ్యలేడు, లేదు. కానీ దేవుని సంఘస్థులమైన మనకి చాలా బాగా తెలుసు అసలు ఏం జరిగింది అక్కడ. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం చేశాడు యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చేశాడు? తన కోసం ఏం చేసుకున్నాడు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజల కోసము ఏం చేశాడు? యేసు ప్రభు మరి ఏం చేశాడు? ఆయనే ప్రధాన యాజకుడు. మనసాక్షినే శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షినే శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా
ఆమేన్. మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. మనం చాలా విచిత్రంగా ఉంది. అది కొట్టినప్పుడు వాయిస్ వస్తలేదు. మిక్సర్ తేడా ఏమనుకుని మిక్సర్ అమ్మేసి 30,000 ఎట్టి ఇంకో మిక్సర్ కొన్నారు ఈయన. తెర చూస్తే దీంతో ఇలాగ ఉంది. స్టెబిలైజర్ కావాలన్నమాట. అసలు ముందు దాంతో అది 25,000 మిక్సర్. అది ఇలా జరుగుతుంది. మిక్సర్ తేడా ఏమని అమ్మేసాము. మొన్నే చూసి నా దగ్గర పెట్టారు, ఎవరికైనా ఇచ్చే బాబు దీన్ని అని. మొన్నే పాస్టర్ గారికి ఇచ్చేసాను, 14,000కి ఇచ్చేసాము. ఏమండి 25,000 అది దగ్గర 28. ఎన్ని కొంటున్నారో మళ్ళీ ఇంకోటి కొనాలి. ఇప్పుడు స్టెబిలైజర్ ఖచ్చితంగా కావాలి, అప్పుడు సరిపోద్ది అన్నమాట. ఏమండి మన ప్రధాన యాజకుడు. ఇది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. దాంట్లో ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. పదో వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి ఈ మేకలు, ఈ గొర్రెలు, ఈ కోడులు, ఈ పొట్టేళ్ళు ఇవన్నీ ఎప్పటి వరకు? దిద్దుబాటు కాలం. ఏమిటా దిద్దుబాటు కాలము? యేసు ప్రభువు బలి అయిపోయి తన రక్తాన్ని కార్చే టైము దిద్దుబాటు టైము, దిద్దుబాటు కాలము. అప్పటి వరకు ఇవి విధించబడి ఉన్నవి. అప్పటి వరకు ఇవి ఉండాలి. ఎందుకంటే అసలైనది వచ్చే వరకు ఈ లోపల ఇవి తాత్కాలికంగా కనీసం ఇవి ఉండాలి. దీని ద్వారా ఒక టెంపరీ మార్గము ఏర్పాటు చేయబడింది. ఏమంటే ఏర్పాటు చేయబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ అన్నపానములు, ఇంత పిండి తండి, ఇంత నూనె తండి, ఇన్ని భక్ష్యములు తండి, ఎంత సిస్టమ్ ఉంటుందో తెలుసు. అసలు పాత నిబంధనలో మనోళ్ళు పువ్వులు ఏరుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. పొద్దుటే ఈ రకం పువ్వు ఈ పూజకి, ఈ రకం పువ్వు ఈ పూజకి, అన్ని పువ్వులు అన్ని పూజలకి పని చేయమండి. ఓ పువ్వు ఓ పూజకే. ఆ పువ్వులు అంటే వాళ్ళకే ఇష్టం. అలాగా పాత నిబంధనలో ఇవన్నీ బోల్డ్ అన్నీ ఉన్నాయి. కోడి తేవాలి, గోవ తేవాలి, పావురం తేవాలి, నువ్వు ఇది చేతి ఇది తేవాలి, ఇది చేతి ఇది తేవాలి, మగ పిల్లోడైతే ఇది, ఆడపిల్ల అయితే ఇది, మగ పిల్లని కంటే ఇలాగా, మగ ఆడబిడ్డని కంటే ఇలాగా, ప్రసవ దినములు, పురిటాలు, ఇవన్నీ అయ్యి బాబు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఏమిటి? దిద్దుబాటు దినము. ఏమండి వచ్చే వరకు, యేసు ప్రభు వచ్చే వరకు ఈ అన్నపానాలతో ఇంత నూనెతే, ఇంత ద్రాక్షరసంతే, ఇంత నెయ్యితే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి విధింపబడ్డాయి. ఏమండి నానా విధములైన ప్రక్షాళనములు ఒకటి కాదు, అసలు పాత నిబంధనలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు ఇవన్నీ. కానీ అయితే 11వ వచనం, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, ఎలా వచ్చాడు ఆయన? మెల్కీషెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా, నిరంతర యాజకుడుగా. ఏమండి డ్యూటీస్ ఉన్నాయి చర్చిలో. ప్రత్యక్ష గుడారంలో 15 రోజులకి ఒక పాస్టర్ గారు వచ్చి డ్యూటీ చెయ్యాలి. 12 నెలలకి 24 మంది దావీదు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు యొక్క పుట్టిన రోజును కనుక్కోవటంలో ఈ అబియా తరగతి, మన జకర్య గారు తన టైమింగ్ మనకొక ఆధారమై ఉన్నది. ఏమండి కానీ యేసు ప్రభుకి 15 రోజుల లిమిట్, 30 రోజుల లిమిట్ లేదు. ఆయన నిరంతర యాజకుడు, ప్రధాన యాజకుడు, మెల్కీషెదకు క్రమము చొప్పున వచ్చిన యాజకుడు. ఆయన వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి
తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా. హల్లెలూయా. ఏమిటది? శరీరాన్ని ఏమన్నాడు? యేసు ప్రభు శరీరాన్ని ఏమన్నాడు? పౌలు గారు ఏమని ప్రస్తావించాడు? శరీరాన్ని గుడారము అన్నాడు. కాబట్టి ఈ గుడారం అనే కాన్సెప్ట్ అర్థమైతే గుడారాల పండుగ మనకు బాగా అర్థమవుతుంది. శరీరాన్ని బైబిల్ ఏమని పోల్చింది అంటే గుడారం అన్నది. పౌలు చెప్తున్నాడు, ఇదిగో ఎటువంటి గుడారం ఇది? ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా, హస్తకృతము కానిది అయిన గుడారము ద్వారా నిత్యమైన విమోచన, పర్మనెంట్ సొల్యూషన్ ఆయన కలుగజేశాడు. ఈ మేకపిల్లని ప్రతి సంవత్సరానికి ఒకసారి వధించాలి. పాస్టర్ గారు శుద్ధి చేసుకోవాలి, తన యొక్క ప్రజలను కూడా శుద్ధి చెయ్యాలి. ప్రతి సంవత్సరం రావాలి. కానీ యేసు ప్రభు ఒక్కసారి బలి అయ్యాడు. 2025 సంవత్సరాలు మన లెక్కల్లో గడిచిపోయింది. కానీ మళ్ళీ వధించవలసిన అవసరం లేదు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటమే మనకున్నది. కాబట్టి పస్కాకు వచ్చి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము? గొర్రె పిల్లను మనము కోయటం లేదు, కానీ గొర్రె పిల్లగా చనిపోయిన క్రీస్తు యొక్క మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. అది పరిపూర్ణమైనది, ఘనమైనది, ఏమంటే హస్తకృతము కానిది, సృష్టి సంబంధము కానిది అని చెప్పాడు. కాబట్టి 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు అక్కడ ఉన్నాయి. లేవికాండం 16వ అధ్యాయంలో ఈ మేకలు ఉన్నాయి, కోడెలు ఉన్నాయి. ఆ కోడెల రక్తముతో ఏమండి సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. కానీ యేసుక్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారే, ఓన్లీ వన్ టైం, సింగిల్ టైం ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఏం చేశాడు? 13వ వచనం, ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడలా. హలో, అప్పుడు ఏం చల్లారు? ఆవు బూడిద చల్లారు, ఎడ్ల యొక్క రక్తాన్ని చల్లారు, మేకల యొక్క రక్తాన్ని చల్లారు. ఆ రక్తము, ఆ బూడిద ఏం కలుగజేసింది? వారికి శరీర శుద్ధి కలుగజేసింది. అదే ఆ బూడిదే, ఆ రక్తమే, ఆ మేకల రక్తమే, ఆ కోడెల రక్తమే అలాగ శుద్ధి చేయగలిగితే గనక, శుద్ధి చేసిందా? ఆ మేకల రక్తం, కోడెల రక్తం శుద్ధి చేసింది. కానీ ఎంతకాలం వరకు? 1 ఇయరే శుద్ధి చేసింది. శుద్ధి చేయలేదు అంటం కాదు, అది కరెక్ట్ కాదు. శుద్ధి చేసింది, కానీ ఎంతవరకు? 1 ఇయర్. మళ్ళీ ఆ టైంకి ఆ మేకల రక్తాన్ని, కోడెల రక్తాన్ని అక్కడ ఖచ్చితంగా ప్రధాన యాజకుడు తన కోసము, తర్వాత బయటకు వచ్చి తన ప్రజల కోసము ఇది చెయ్యాలి. కానీ నిత్యుడు అదే అలాగూ శుద్ధి చేయగలిగితే, ఆ బూడిద చల్లితే ఏమండి విభూతి రాసుకుంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది? బూడిద చల్లటంలో నుంచే వచ్చింది. అదే శుద్ధి చేయగలిగితే 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఏ రక్తం ఇది? నిత్యుడగు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి ఎలాగా? బ్లేమ్లెస్, అసలు ఏ దోషము లేనివాడిగా, నిర్దోషిగా అర్పించుకున్నాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తము ఇప్పుడు మనల్ని ఎంతలా శుద్ధి చేస్తుంది? బూడిదే శుద్ధి చేసింది, మేకల రక్తమే శుద్ధి చేసింది, కోడెల రక్తమే శుద్ధి చేసింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసేటంతగా, జీవము కలిగిన దేవుని సేవించేటంతగా ఇంక అడ్డు లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డు లేదు. అప్పుడు కనుక దేవుణ్ణి ఆరాధించడానికి నేను చర్చిలోకి వెళ్తానంటే వెళ్ళొద్దు, నువ్వు పాపి అయిపోయావు. మళ్ళీ ప్రధాన యాజకుడు రావాలి, తన కోసం బలి అర్పించాలి. అప్పుడు మళ్ళీ నీ కోసం ఇంకో మేకను కోస్తే తప్ప నువ్వు పరిశుద్ధుడివే కావు. అప్పుడు సిస్టమ్ అది. కానీ ఇప్పుడు ఒకే ఒక్కడు నిత్యుడైన ఆత్మ ద్వారా నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ద్వారా నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసి జీవము కలిగిన దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి
చేసింది. హల్లెలూయా. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నారు, అందుకే లేపుతున్నాను ఏమండి. అప్పుడు నిద్ర వచ్చేస్తుంది మీకు, పర్వాలేదు, మరి తప్పదు. ఇంకా ప్రియులరా గమనించండి, మన మనస్సాక్షిని మరెంతో శ్రేష్టముగా యేసుక్రీస్తు యొక్క రక్తము శుద్ధి చేసినది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 15వ వచనం, ఈ హేతువు చేత ఇలా జరిగిన కారణాన్ని బట్టి మొదట నిబంధన కాలములో, పాత నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఇందాక లేవికాండం 16వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీలకు ఆ పాత నిబంధనకి మధ్యవర్తి. ఆయన రావాలి, ఆయన వెళ్ళి ఆ మేకల రక్తాన్ని చెల్లిస్తే తప్ప ఆయన శుద్ధుడు కాలేడు. ఆయన మధ్యవర్తి అక్కడ. కానీ ఇప్పుడు ఉన్న మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. శాశ్వతంగా మనలను విమోచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రొత్త నిబంధనలో ఉపవాస దినంగా మిగిలింది. ఇది ఇప్పటికీ కూడా ఎలాగ మిగిలింది? శృంగధ్వని పండుగ జరగాలి, రావాలి అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ జరగలేదు, జరగాలి. ఆ పండుగ ఉందా అంటే ఉంది, చెయ్యాలంటే చెయ్యాలి. ఏం చెయ్యాలి అని అంటే శృంగధ్వనులను వినున్నట్లుగా మనము ప్రిపేరు అవ్వాలి, రాకడ కొరకై సిద్ధపడాలి. పాప ప్రాయశ్చిత్తార్థ దినము సగం నెరవేరింది. ఆయన మనలను పాపము నుండి విమోచించాడు, కానీ పూర్తిగా అపవాదు నుండి మనము ఇంకా విమోచింపబడలేదు. ఇప్పుడు సాతాను పూర్తిగా ఏమండి విమోచించబడే సమయము, సాతానుని పూర్తిగా బంధించే రోజు రాబోతున్నది. సాతాను తల మాత్రమే చితకగొట్టబడింది. పాము తెలుసు కదా, పాముని దేని మీద కొడతాం? బురద పాముని అయినా సరే భయం వేసి దేని మీద కొడతాం? మనం తల మీదే కొడతాం. పాము మామూలుగా ఉన్నప్పుడు భయం వేయదు, కానీ తల చితగొట్టిన తర్వాత తోకాడిని తిలగిలగిలగిలగిల అంట చూసారా, అప్పుడు ఇంకా భయం, అప్పుడే ఎక్కువ భయము. ఎందుకని? మొత్తం తనలో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి మెలికలు తిరిగేసి దానికి తల చితికిపోయినా సరే మన మీదకి వస్తున్నట్టే ఎగురుతుంది అది. ఇప్పుడు సాతాను గడి పరిస్థితి కూడా ఎలాగుందో తెలుసా? యేసుప్రభు ఆల్రెడీ తల, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేసేదను, నీవు ఆయన మడిమ మీద కొట్టుదు, ఆయన నిన్ను తల మీద కొట్టును. అంటే ఏంటి? 3వ అధ్యాయం 15 వచనం ఆది కాండమే. ఏంటది? సిలువలో సాతాను యొక్క తల చితగా కొట్టబడుతుంది. కానీ మరి ఇప్పుడు ఏముంది? సాతానికి తోక ఆడుతుంది ఇప్పుడు, కానీ ఆ తోకలో ఉన్న బలంతో చాలా ఎక్కువ పాపం ఇప్పుడు చేయిస్తున్నాడు. రక్షణ పొందామా? మనము పొందాం. పాపం నుంచి విడుదల పొందామా? పొందాం. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా నేను నమ్మాను, నేను విడుదల పొందాను. నువ్వు నమ్మితే నువ్వు విడుదల పొందుతావు పాపము నుంచి. కానీ సాతాను కార్యాలు ఉన్నాయి, అపవాది ఉన్నాడు, రోజు మన మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు తప్పించుకుంటా, ప్రతిరోజు పాపము నుంచి ఏమండి బయటపడతా చాలా పోరాటమే చేస్తూ ఉన్నాము. ఈ పోరాటం నుంచి పూర్తిగా విడుదల ఎప్పుడు? పూర్తిగా విడుదల ఎప్పుడు? యేసు ప్రభు రావాలి, సాతానుని పూర్తిగా బంధించాలి. అప్పుడు పాప ప్రాయ చిత్తము సెకండ్ ఫేజ్, 2వ స్టెప్ జరగబోతుంది. ఫస్ట్ స్టెప్లో కొంచెం జరిగింది, 2వ రాకడలో జరుగుతుంది అనమాట. కాబట్టి 4 నెరవేరినాయి, ఇంకా 3 నెరవేరాలి. పాప ప్రాయశ్చిత్తార్థ దినము ఎలా నెరవేరాలి? ఇప్పుడు ఆయన రావాలి, సాతానుని బంధించాలి, సమస్త అధికారమును కొట్టివేసి. ఎన్నో వచనమండి అది? సమస్త అధికారమును కొట్టివేసి రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు అనే మాట. మొదటి కొరింథీ 15:24 ఇందాక చదివిన మాటే. ప్రథమ ఫలము కింద
ఉన్న వచనాలు ఇవి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. సాతాను ఏమండి బంధించబడతాడు. ఇదిగో 26వ వచనం, కడపట నశింప చేయబడు శత్రువు మరణము. పూర్తిగా సాతాను బంధించబడాలి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద 27వ వచనం లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషిదమే. దేవుడు అన్ని క్రీస్తుకు లోపరిచాడు. దేవుడు తప్ప క్రీస్తుకు అన్నీ లోబడే ఉన్నాయి. క్రీస్తే దేవునికి లోబడి ఉన్నాడు. అదే మాట అన్నాడు, లోపరిచిన వాడు తప్ప సమస్తము యేసు ప్రభువుకు లోబడే ఉన్నది. లోపరిచిన వాడు ఎవరు? తండ్రి. ఎవరికి లోపరిచాడు? యేసుక్రీస్తుకి లోపరిచాడు. కాబట్టి సమస్తమును 28వ వచనం, ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తములో లోపరిచిన దేవునికి తానే లోబడును. ఇంకా ప్రకటన గ్రంథంలోకి వెళ్తే చాలా వచనాలు ఉంటాయి. సాతాను బంధించబడతాడు. సాతాను ఏమవుతాడు? బంధించబడతాడు. ఇది పాప ప్రాయశ్చిత్తార్థ దినములో జరగవలసిన సెకండ్ ఫేజ్, సెకండ్ స్టెప్ ఉన్నదన్నమాట. ఏమండి, ఈ పాప ప్రాయశ్చిత్తార్థ దినము క్రొత్త నిబంధనలో ఉపవాస దినంగా తెలుగు బైబిల్లో ఉన్నది. అపోస్తుల కార్యములు తీయండి వచనం ఒకసారి. అపోస్తుల కార్యములు చదవండి. అపోస్తుల కార్యములు 27:9. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఏమండి, ఏమనుంది అక్కడ? ఉపవాస దినం అని ఉంది. ఏంటి ఉపవాస దినం? ఏంటి? వారపు ఉపవాస దినమా అది? ఇప్పుడు మన వాళ్ళందరికీ ఉపవాస దినము, మంగళవారం ఉపవాస దినము, బుధవారం ఉపవాస దినము. అండ్ ఎక్కడైనా బయట చర్చిల దగ్గరికి వెళ్ళినప్పుడు నియామక కాలములు అని అక్కడ బోర్డు ఉంటుంది. ఏంటో తెలుసా? ఆదివారం సండే స్కూలు, ఆదివారం సాయంకాలం యూత్ మీటింగు, మంగళవారము స్త్రీల కూడిక, బుధవారము పురుషుల కూడిక, శుక్రవారం విజ్ఞాపన కూడిక. ఈ నియామక కాలాలు అంట వాళ్ళకి. కానీ దేవుని నియామక కాలాలు వారికి తెలియదు. ఇక్కడ ఉపవాస దినమని ఉంచబడింది. కానీ అండ్ మన తెలుగు బైబిల్లోనే ఫోన్లో ఉంది బైబిల్, తెలుగు స్టడీ బైబిల్ అని. దాంట్లో ఏమని ఉందో తెలుసా? అక్షరీలు మొత్తం డైరెక్ట్గా రాసేసాడు, యోధ ప్రాయశ్చిత్త దినము అని ఉంది. అండి ఉపవాస కాలము, యోధ ప్రాయశ్చిత్త దినము, పాప ప్రాయశ్చిత్తార్థ దినము. మీరు తెలుగు ఆ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, తెలుగు స్టడీ బైబిల్. అపోస్తుల కార్యములు 27:9 చూస్తే కనుక తెలుగు మన చేతిలో ఉన్న ఈ బైబిల్లో ఉపవాస దినం అని మాత్రమే ఉన్నది. కానీ ఆ ఒరిజినల్ బైబిల్స్లో పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని ఉంది. ఏమండి, ఇదిగో ఏమిటంట అక్కడ, ఇదిగో మేము ఉపవాస దినము పాటించాలి, అయిపోయింది కాబట్టి ప్రయాణం చేయడం కోసం ఇది సరైన టైం కాదు అని చెప్పి అక్కడ పౌలు గారు మాట్లాడడం చూస్తాం. ఇది ఒరిజినల్ బైబిల్లో పాప ప్రాయశ్చిత్తార్థ దినమని అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఇంగ్లీష్ బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఏమని ఉందో తెలుసా? ఈ 27:9, మచ్ టైమ్ హ్యాడ్ బీన్ లాస్ట్ and sailing had already become dangerous because by now it was after the day of atonement. పాప ప్రాయశ్చిత్తార్థ దినము కూడా గడిచిపోయింది, వాతావరణము మారిపోతుంది. ఈ చలికాలంలో, ఈ తుఫానుల కాలంలో వాడ ప్రయాణం చేయటము మంచిది కాదు అని అన్నాడు. తెలుగు బైబిల్లో దీన్ని ఎగరగొట్టేశాడు. మనం ఎవరైనా తెలుగు బైబిల్లో కొంచెం తేడా ఉందని చెప్పామనుకో, మనల్ని అందరిని ఏమంటారండి? ఈ 7th వాళ్ళందరూ బైబిల్ తప్పు అంటారు, వీళ్ళు అంటారు. కానీ ఇదిగో
బైబిల్ మొదటి బైబిల్కి మూల పాఠాలకి ఈ మన చేతిలోకి వచ్చిన ఈ బైబిల్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. పాప ప్రాయశ్చిత్తార్థానికి బదులు తీసేసి ఉపవాస దినం అన్నాడు. ఉపవాసం అంటే ఉపవాసమే, కానీ పాప ప్రాయశ్చిత్తార్థ దినం అంటే దాని లెక్క వేరు, దాని యొక్క నెరవేర్పు వేరు, అది జరగబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అండ్ కంప్లీట్ జూవిష్ అనే బైబిల్లో కూడా, అంటే మీరు చదువుకున్న పిల్లలు కనుక ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సిన్స్ మచ్ టైమ్ హ్యాడ్ బీన్ లాస్ట్ అండ్ కంటిన్యూ ద ఓయేజ్ వాజ్ రిస్కీ బికాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ పాస్ట్ యోమ్ కిపూర్. పాప ప్రాయశ్చిత్తార్థ దినము గడిచిపోయింది, ఇంకా ముందుకెళ్ళటం మంచిది కాదని అక్కడ ప్రయాణపు సిద్ధపాటును గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆఖరికి వస్తున్నాను, ఏంటో తెలుసా? పర్ణశాలల పండుగ. దీని యొక్క నియమాలన్నీ కూడా మీకు తెలుసు. 7వ నెల 15వ దినం నుంచి ఈ పండుగను చెయ్యాలి. మొదటి దినము ప్రభు యొక్క పుట్టిన రోజు, 8వ దినము ఆయన ప్రతిష్ట చేయబడిన రోజు. ఏమండి, కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితము దీనిలో పుట్టుకతో ఇది సగం నెరవేరింది. పుట్టుకతో ఇది సగం నెరవేరింది. పాప ప్రాయశ్చిత్తార్థ దినము ఆయన చనిపోవటం ద్వారా సగం నెరవేరింది. శృంగధ్వని పండుగ సగమే నెరవేరింది, సగం నెరవేరాలి. ఇప్పుడు పర్ణశాలల పండుగ కూడా ఇంకా సగము నెరవేరవలసి ఉన్నది. కాబట్టి ఇది కొట్టివేయబడలేదు, ఇది మనము తెలియచేయవలసిన సంగతి అయి ఉన్నది. ఈ సంగతులన్నీ ఆలోచించినప్పుడు అబ్బా, ఎంత అద్భుతమైన అమరికలో మనం ఉన్నాము, ఎంత అద్భుతమైన విధానములో మనం ఉన్నాము, ఎంత చక్కటి మార్గములో మనం ఉన్నాము. బైబిల్ మార్గములో, దేవుని మార్గములో, ఆజ్ఞల మార్గములో మనము ఉన్నామని మనకు అర్థమవుతున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అపోస్తలుల కార్యములో 18:21 అక్కడ ఏముందో చదవండి ఒకసారి. అమ్మా, అందరూ గట్టిగా చదవండి. చాలు. అతడు ఒప్పక వాళ్ళ అక్కడ ఏం జరిగింది? అక్కడ ఎఫెసునకు వచ్చినప్పుడు 19వ వచనం, అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించును. ఇది ఎఫెసులో జరిగింది. వారు ఏమన్నారంటే, అయ్యగారు మీరు రావటం వల్ల మాకు వాక్యంలో కొంచెం ఆలోచన కలిగింది, తెలుసుకున్నాము, ఇంకా మీరు ఉంటే బాగుంటుంది, కొంతకాలము మా మధ్య ఉండండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతే మళ్ళీ రారు గత, నాకు మా మధ్యలో ఉండి కొంతకాలం వాక్యం చెప్పండి అని అడిగితే, అయితే అతడు అపోస్తలుడైన పౌలు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తానని సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫెసు నుండి వెళ్ళిపోయాడని ఉంది. ఇందాక 19:21 ఏం మిస్ అయ్యింది? పాప ప్రాయశ్చిత్తార్థ దినానికి బదులుగా తీసివేసి ఏమని పెట్టారు? ఉపవాస దినమని మాత్రమే పెట్టారు. ఇక్కడ 18:21లో జస్ట్ నేను వెళ్ళిపోతాను, వీలైతే మళ్ళీ వస్తాను అని మాత్రమే, చిత్తమైతే తిరిగి వస్తానని సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంది. కానీ అండ్ ఈ తెలుగు స్టడీ బైబిల్ అనే దాంట్లోనూ అసలు పూర్వపు లేఖనాలలో ఏమని ఉందంటే, ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే, బట్ మేడ్ దెమ్ ఫేర్వెల్ సేయింగ్ ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ ఫీస్ట్ దట్ కమెత్ ఇన్ జెరూసలేం. త్వరలో పండుగ రాబోతుంది. అసలు పండుగ అన్న ప్రస్తావన ఆ వచనంలో లేదు. నేను వెళ్ళిపోవాలి, దేవుని చిత్తం అయితే మళ్ళీ వస్తాను అని ఉందంతే. కానీ అసలు లోపలికి వెళ్తే, మూల లేఖనాలోనికి వెళ్తే, ఇదిగో పండుగ రాబోతుంది, ఆ పండుగకి నేను ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. బట్ ఐ విల్ రిటర్న్ అగైన్ అంటు యూ ఇఫ్ గాడ్ విల్స్ అన్నాడు. హెబ్రీ ఆ బైబిల్లో ఇంకొక చోట ఏమని ఉందంటే, బట్ టేకింగ్ హిజ్ లీవ్ ఆఫ్ దెమ్ అండ్ సేయింగ్ ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ కమింగ్ ఫీస్ట్ ఇన్ యెరూషలేం బట్ ఐ విల్ రిటర్న్
అగైన్ టు యూ ఇఫ్ గాడ్ విల్స్. అంటే జెరూషలేములో జరగబోతున్న రానయ్యున్న పర్ణశాలల పండుగ నేను తప్పక ఆచరించాలి. ఎవరు ఆచరించారండి? అపోస్తలులు ఆచరించారా ఈ పండుగలు అని అడిగేవాళ్ళు బోళ్ళు. అంతమందికి మనం చెప్పవలసిన విధానము ఇది ఆన్సర్. సార్ తెలుగు బైబిల్ కాదండి, ఒకసారి మీకు ఏమైనా కొంచెం తెలిస్తే ఇంగ్లీష్ వస్తే పోనీ తెలుగు వచ్చినా పర్వాలేదు, ఫోన్లోనే ఉంది, తెలుగు స్టడీ బైబిల్ తీస్తే అక్కడ పర్ణశాలల పండుగ నేను ఆచరించాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి అన్నాడు. కాబట్టి అపోస్తలులు, పౌలు ఏమండి అందరినీ పక్కన పడేసి 12 మందిని పక్కన పడేసి పౌలు గారి మాటలని పట్టుకుంటారు తెలుగు బైబిల్లో. కానీ ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను పర్ణశాలల పండగ తప్పక ఆచరించాలి, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంగ్లీషులో ఇలా ఉంది, నేను పర్ణశాలల పండుగను ఆచరించాలి. ఆయన పుట్టుట ద్వారా సగం నెరవేరింది. ఆయన మొదటి రాకడలో మొదటి భాగము నెరవేరింది. ఆయన రెండవ రాకడలో రెండో భాగం నెరవేరుతుంది. జకర్యా ఆఖరి అధ్యాయం రండి. జకర్యా ఆఖరి అధ్యాయం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం ఆఖరి అధ్యాయము చదవండి ఒకసారి. అమ్మా చూస్తున్నారా? 16వ వచనం. అమ్మా మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా ఒత్తురు. ఇది ఎక్కడ జరగవలసినది? యెరూషలేములో జరగవలసింది. మీరు ఏ పాస్టర్ గారిని అడగండి, ఇలాగా మనల్ని అడుగుతారు కదా, తప్పు పడతారు కదా. సార్ ఒక ప్రశ్న సార్, జకర్యా గ్రంథము పుస్తకం ఉంది కదండి, ఉందంటే 14వ అధ్యాయం ఆఖరి అధ్యాయం ఉంది కదండి, ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి అని అంటే ఏమైనా మినిమం కొంచెం ఆలోచన ఉన్న పాస్టర్ గారు ఎవరైనా ఇది జరగవలసిందండి, రెండవ రాకడండి, సియోను పట్టణం అండి, యెరూషలేము పట్టణం అండి, రాజధాని అండి అని ఏ పాస్టర్ గారైనా చెప్తారు. మనకి ఇంకా రాజధాని పూర్తి అవ్వలేదు, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలీదు. ప్రస్తుతం వరదల్లో ఉంది. ఏంటది? అమరావతి. ఏమండి మరి చాలా లక్షల కోట్లు పోతే తప్ప ఆ గోతులు పోవడమంట. ఇప్పుడు దాకా కట్టినయేమో మునిగిపోయి, ఆయనేమో 3 అన్నాడు, ఈయనేమో 1 అంటున్నాడు అండి. ఆ 3 అవ్వలేదు, ఈ 1 అయ్యేలాగా ఏం కనబడతలేదు. కానీ మనకి యేసుక్రీస్తుకి రాజధాని ఎప్పుడో సెట్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క 1000 ఏండ్ల పరిపాలనకు రాజధాని ఎప్పుడో రెడీ అయిపోయింది. ఏమిటది? యెరూషలేము పట్టణము. మనకి ఇంకా అమరావతి పూర్తవుదా మనకు అవసరమో లేదు. మనకి ఈ రాజధానితో పని లేదు. మనం ఎక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళము. ఏమండి? కానీ ఏ రాజధానికి వెళ్ళాలి అమ్మ? ఏ రాజధానికి వెళ్ళాలి? ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము అనే రాజధానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? పర్ణశాలల పండుగను ఆచరించడానికి వెళ్ళాలి. గుడారాల పండుగ ఆచరించడానికి వెళ్ళాలి. బైబిల్లో పర్ణశాలల పండుగ అంటే అర్థం అవ్వదు, కానీ గుడారాల పండుగ అంటే గుంటూరులో జరుగుతుందని మాత్రమే తెలుసు. గుడారాల పండుగకి వెళ్తారంటే వెళ్ళిపోతామండి అంటారు. ఎక్కడికి? గుంటూరు. వీళ్ళందరూ గుంటూరు వరకే. ఆ ఊరు ఎవరండి అది? అమ్మా గోరింట్ల. ఏ ఇంట్ల? అక్కడ దాకా ఆ గుడారాలకి వెళ్తారు. కానీ అసలైన గుడారాల పండుగ ఎక్కడ జరుగుతుంది?
యెరూషలేములో జరుగుతుంది. మనం అందరం అక్కడికే వెళ్తాం. ఇది జరగాలి. రాకపోతే శిక్ష అని అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎస్, అన్యజనులు శేషించిన వారందరూ మళ్ళీ ఎవరు వెళ్ళు? మన ఇండియాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా అనేది అమ్మా, ఏలూరు జిల్లా వారా మీరు? ఏలూరు జిల్లా. అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అమ్మా, మచిలీపట్నం అటండి. మచిలీపట్నం కాదు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం? వెళ్ళవలసింది ఎక్కడికి? యెరూషలేమునకు వెళ్ళాలి. యెహోవాయను రాజునకు మ్రొక్కుటకు, పర్ణశాలల పండుగ ఆచరించటకు ఏటేటా అవుతారు. మళ్ళీ రిపీట్ కాబోతుంది. యేసు ప్రభు పస్కా పండుగ 12 ఏళ్ళ వయసులో ఏటేటా వారు ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేమునికి వెళ్ళారు. మళ్ళీ అది జరగబోతున్నది. మనం అందరం ఎక్కడికి వెళ్తాం? యెరూషలేమునకు వెళ్తాం. లోకమందుండు 17వ వచనం, కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును. ఆత్మీయ ఆశీర్వాదాల వర్షము. ఐగుప్తీయుల కుటుంబము వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారి వర్షము లేకపోవును. ఇక్కడ ఒక మాట గమనిస్తున్నారా అమ్మ? నేను ముగించేస్తున్నాను, కొంచెం మెలకుగా ఉండండి అమ్మ. ఏమంటున్నాడంటే ఐగుప్తీయుల కుటుంబపు వారు, ఇశ్రాయేలీల కుటుంబపు వారు అనలేదు. సాధారణంగా ఏమంటారు అందరూ? ఇశ్రాయేలీలదండి, యూదులదండి, మంద కాదండి. కానీ ఇక్కడ అంటున్నాడు ఐగుప్తీయుడు ఎవడో? బయటోడు కాదా? అన్యుడు కాదా? ఐగుప్తీయుడు కనుక బయలుదేరకపోతే, అబ్బాయి మాది ఇశ్రాయేల్ కాదండి, మాది ఐగుప్తుంది అంటే, లేదు, నువ్వు ఖచ్చితంగా అన్యుడివి. ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? యెరూషలేమునకు రావాలి. నువ్వు బయలుదేరకపోతే, రాకపోతే వారికి వర్షము లేకపోవును. పర్ణశాలల పండుగ ఆచరించుటకే రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాలల పండుగ ఆచరించుటకు రాని జనులందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. దీని అంతటిని వివరించడానికి నాకు టైం లేదు. ప్రియులారా, పర్ణశాలల పండుగ మొదటి భాగము ఆయన మొదటి రాకతో, ఆయన పుట్టుకతో, ఆయనే మన మధ్య నివసించడంతో ఏమైంది? నెరవేరింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము ఏమండి? ఎన్నో వచ్చిన అది చదవండి అమ్మా. 14 వచ్చిన 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఇందాక మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఒక రుజువు చెప్పాను, పాప ప్రాయశ్చిత్తార్థ దినం గురించి, పర్ణశాలల పండుగ గురించి. 2 వచనాలు కూడా అపోస్తల కార్యము లోయే. కానీ ఇక్కడ యోహాను 1:14లో ఒక వచనం ఏంటో తెలుసా? ద వర్డ్ became flesh and dwelt among us and we have seen his glory. The Greek word for dwelt literally means tabernacled. The presence in the tabernacle. అక్కడ ఏమని ఉందో తెలుసా? గుడారముగా మన మధ్యకు వచ్చెను, గుడారములోనికి వచ్చెను, గుడారముగా వచ్చెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ వాక్యమే యేసుక్రీస్తే శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య గుడారముగా వచ్చాను. యేసు ప్రభు శరీరం ఏంటి?
ఇందాక హెబ్రీ పత్రికలో చూసాము, నిత్యమైనది, పరిపూర్ణమైనది, ఘనమైనది అయిన గుడారము ద్వారా. యోహాను 1:14 ఆ మాట లేదు, తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. గుడారము వేసెను, గుడారము వేసుకునేను. ఏం వేసుకున్నాడు ఆయన? ఎస్, మీరు రాసుకోండి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడానికి. గుడారము వేసుకున్నాడు ఆయన. ఆ రోజు పాత నిబంధనలో ఇశ్రాయేలు మధ్యలోకి, నేను మీ మధ్య ఉంటాను, మీ మధ్య నివాసము చేయనట్లు నాకు ఒక గుడారమును కట్టండి అని చెప్పి మోషేకి చెప్పాడు. ఏమండి, తండ్రి చేసినదే కుమారుడు కూడా మళ్ళీ చేయడానికి వచ్చాడు. మన మధ్య గుడారము, శరీరం అనే గుడారం, ఆయన తెరలతో కట్టిన గుడారాన్ని వేయమన్నాడు. ఈయన శరీరాన్నే ఒక గుడారంగా చేసుకుని మన మధ్యకు వచ్చాడు. ఇదే పర్ణశాలల పండుగ. ఆయన రావడంతో సగం నెరవేరింది. మళ్ళీ మనము వెళ్ళి ఆయన దగ్గర నివసిస్తాము. కాగా ఇందాక దశలోనిక పత్రిక 3:14 ఆ వచనంలో ఏమని ఉంటుంది? కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అది పర్ణశాలల పండుగ యొక్క ముగింపు. మనము వెళ్ళి ఆయనతో ఉంటాం, ఆయన వచ్చి మనతో ఉన్నాడు. అది మొదటి భాగము, సగము నెరవేరింది. ఇప్పుడు మళ్ళీ మనము వెళ్ళి ఆయనతో నివాసము చేస్తాం. అది ఫైనల్గా జరిగేది. దాని కొరకే మనము సిద్ధపడాలి. మనము వెళ్ళి ఆయనతో నివాసం చేస్తాం, ఎత్తబడాలి, ఆయన రాజ్యంలో ఉండాలి, 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలి, యెరూషలేములో ఉండాలి, రాజధానిలో ఉండాలి. యెరూషలేమే మన రాజధాని. ఆయనకు మ్రొక్కడానికి పర్ణశాల పండుగకు మనం వెళ్ళవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మోకాల మీదకి రండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నాయనా, అయ్యా ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నదయ్యా. నెరవేరకుండా ఇంకెక్కడ కొట్టివేయబడే అవకాశం ఉందయ్యా. అయ్యా నన్ను శృంగధ్వనుల కొరకై, అయ్యా మరి పూర్తి విమోచన కొరకై నన్ను సిద్ధపరచు ప్రభువా. అయ్యా పర్ణశాలల్లో, అయ్యా ప్రపంచానికి విశ్వరాజధాని, నాయన 1000 ఏండ్ల పరిపాలనలో రాజధాని యెరూషలేము కొరకై నన్ను సిద్ధపరచయ్యా. సియోను కొరకై నన్ను సిద్ధపరచు నాయన అంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నన్ను సిద్ధపరచు నాయన, నన్ను సిద్ధపరచు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నాయన అయ్యా, ఎంత ధన్యత నాది, ఎంత ధన్యత నాది అయ్యా, ఎంత భాగ్యము నాది అయ్యా. నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలన్నీ కూడా నాకు తెలిసాయ్యా, నాకు అర్థమవుతున్నాయి అయ్యా. అయ్యా నదెంత భాగ్యము, నదెంత భాగ్యము, నదెంత ధన్యత. లోకులకు తెలియనివి నాకు తెలిసాయి ప్రభువా. అయ్యా నేను సిద్ధపడగలను ప్రభువా. తెలిస్తేనే కదా నేను సిద్ధపడగలను, తెలియకపోతే నేను ఎలా సిద్ధపడగలను అయ్యా. నాకు ఇంత భాగ్యం ఇచ్చావు అయ్యా. నీ పేరు పెట్టబడిన సంఘాన్ని ఇచ్చావు అయ్యా. నీ నియామక కాలములను ఎరిగిన సంఘాన్ని ఇచ్చావు అయ్యా. నీ యొక్క నియామక కాలములు బోధించగలిగిన సేవకుని దగ్గర మమ్మల్ని పెట్టావయ్యా. బయట లోకానికి ఇది తెలియదయ్యా, నాకు తెలిసింది ప్రభా. కనీసం నేను గుర్తెరగగలనయ్యా. కొంచెం ముందుగా సిద్ధపడగలిగిన భాగ్యము నాకు దొరుకుతుందయ్యా. అయ్యా అయ్యా నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నన్ను సిద్ధపరచయ్యా అయ్యా. ఆ జకర్య గ్రంథములో జరగబోయే ప్రవచనాలలో సహితం రాకపోతే శ్రమ, రాకపోతే తెగులు
అయ్యా రాకపోతే నాయన ఇబ్బంది, నేను శిక్షిస్తానని చెబుతూ ఉన్నావయ్యా. అయ్యా నీ రాజ్యములో, అయ్యా పాలనలో, పరిపాలనలో, ఆ రాజధానిలో నేను ఉండాలయ్యా, ఆ రాజ్యంలో నేను ఉండాలయ్యా. పర్ణశాలల పండుగను ఎక్కడే కాదు అక్కడ కూడా నేను అనుసరించాలయ్యా. అక్కడ అనుసరించాలి అని అంటే ఇక్కడ అనుసరించిన అనుభవంలో నేను బ్రతకాలి. ఆ విధంగా నన్ను నిలబెట్టినందుకు, నడిపించినందుకు వందనాలు నాయన. నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నేను జారిపోకుండా చూడయ్యా. అయ్యా నేను ప్రభువా వదిలివేయకుండా చూడయ్యా. స్థిరముగా, బలముగా నన్ను తయారు చేయమని నీకు అప్పగించుకుంటూ, నీకు లోబడుతూ అయ్యా తెలియని విషయాలు ఎన్నో నాకు కూడా నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున పర్ణశాలగా గుడారమును ధరించుకుని తానే పర్ణశాలగా, తానే గుడారముగా దిగి వచ్చిన క్రీస్తు పేరట ప్రార్థించి పొందియున్నాము మా తండ్రి.